Welcome to Civic Center IAS. So we'll be having orientation on ABPSC Group 1 examination. So in today's agenda, we'll be focusing on what is your future, what is your aim or dream or aspiration. So whether you are going to prepare for Group 1 exam, UPSC, Group 2 or any competitive exam, so that we need to decide first. మనం ఏమి ఇవ్వాలనుకున్నది ఈ రోజులో మీకు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ నేను యూపీఎస్సీ రాయాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 గ్రూప్ 2 2 ప్రిపేర్ అవ్వచ్చా, 3 ప్రిపేర్ అవ్వచ్చా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి. సో నెక్స్ట్ విల్ ఆల్సో సీ దట్ ఐ అజ్యూమ్ దట్ సో ఆల్ ది పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రెషర్స్ and you may know the pattern of the exam eligibility and what is group 1 exam, what is group 2 exam, what is civil services exam. I assume that you are not aware of it and that's my ground of for orientation today. So eligibility enti, education eligibility enti, age criteria enti, asalu manaki so basic eligibility తో పాటు ఏమైనా స్పెషల్ ఎలిజిబిలిటీ ఏమైనా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఉందా లేదా, ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ వీ షుడ్ అవేర్ ఆఫ్ ది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. Pattern of the exam. So pattern of the exam is the first step towards your competitive exam preparation. ఇదే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కానీ మీరు ఇంజనీరింగో లేకపోతే మీ యొక్క డిగ్రీ కానీ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఈవెన్ మీకు ఇంటర్మీడియట్లో కానీ ఈ ప్యాటర్న్ కానీ తెలిస్తే సమ్ పీపుల్ విల్ సే దట్ నాకు ఇదే ప్యాటర్న్ కానీ ముందే తెలుసుంటే నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ కాకుండా హెచ్ఈసీ సిఈసీ తీసుకుని ఉంటాను. ఐ హ్యావ్ వేస్టెడ్ 6 years of my time. They say that after your education is over, then you realize that my education starts after your graduation. There is one saying that all engineers can become anything except engineers. All engineering background graduates, they feel that we could able to achieve anything but except engineering. And they start criticizing their college, their graduation, and they start looking at, so I would have known by this civil services exam pattern, just it is a degree exam, this is a simple exam, general studies, then I would have joined already. Maybe మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే 22-23 years అంతా మీకు రాస్తుంటారు. ఐఏఎస్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం ఎలా, సివిల్ సర్వీసెస్లో మొదటి ర్యాంకు మొదటి ప్రయత్నంలో కొట్టడం సాధ్యమేనా, అయితే ఓరియంటేషన్ సెషన్ జాయిన్ అవ్వండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ ఆర్ నౌ ఎడ్యుకేటెడ్, ఎంపవర్ and they are getting the awareness at the early age. When it comes to this kind of examination, awareness of the exam is the first step towards your preparation. So that is the pattern of exam. Syllabus enti. So there is some myth and reality. Syllabus చూసినట్లయితే పాలిటీ, హిస్టరీ, geography, economic, current affairs, general studies అని చెప్తూ ఉంటారు. What is meant by these general studies? What is the difference between general knowledge and general studies? Some people will assume that GK is equal to general studies and general studies is equal to GK. And in the notification itself, they'll say it is of the exam standard of degree level అని చెప్తుంటారు. మీకు పేపర్ పెట్టేటేమో డిగ్రీ స్టాండర్డ్ అనేది ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తుంటారు. అదే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్ అని రాస్తుంటారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, they'll mention as a SSC standard. So we'll understand what actually the syllabus, then what is the strategy. స్ట్రాటజీ అంటే ఏంటి, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, దాన్ని బట్టి మనకి రెండింటిని కంబైన్ చేయాలా, సిలబస్ అప్రోచ్ ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ ఏంటి, ర్యాంకర్స్ అప్రోచ్ ఏంటి. మీకు గ్రూప్ 1 ఆఫీస్ కావాలని ఉంది, సివిల్ సర్వీసెస్ కొట్టాలని ఉంది, దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఐ వాంటెడ్ టు మూవ్ ఫ్రమ్ ముంబై టు మడగాస్కర్, ముంబై టు అమెరికా, ముంబై టు లండన్, ముంబై టు కోల్కతా. సో వాట్ ఈస్ మై స్ట్రాటజీ, హౌ టు మూవ్. నేను నడుచుకుంటూ వెళ్ళాలా, పరిగెత్తు వెళ్ళాలా, సైకిల్ మీద వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా, ఒకరిని తోడు తీసుకెళ్ళాలా, ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళతో మనం వెళ్ళాలా. టూరిస్ట్ గైడ్ అంటాం చూసారా, టూరిస్ట్ గైడ్. మీరు మహాబలిపురమో లేకపోతే ఎక్కడికైనా అజంతానో, ఎల్లోరో లేకపోతే ఏదైనా ఒక ప్లేస్కి విజిట్ చేస్తే అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారు, ఆ గైడ్ చెప్తుంటారు మీరు ఈ టైంలో వచ్చుంటే మంచిది కాదేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు గోవా, దెర్ ఇస్ సమ్ ప్రికాషనరీ మెజర్స్, మాన్సూన్ సీజన్ ముందుకు వెళ్ళకూడదు, వెళ్తే అదంతా బ్యాన్ ఉంటుంది. ఏదైనా కోస్టల్ ఏరియాస్కి వెళ్తే ఆటోమేటిక్గా సమ్ బ్యాన్ విల్ బి దే. అది తెలియకుండా వెళ్ళి నువ్వు ఫ్లైట్ టికెట్ వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ఇఫ్ దే డోంట్ అలౌ ఫర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ యూ ఫీల్ రిగ్రెట్. నాకు ముందే జస్ట్ సింపుల్గా నా ఇన్ఫర్మేషన్ ముందే తెలుసునుంటే ఐ వుడ్ హ్యావ్ ప్లాన్ ఇట్ బెటర్. నెక్స్ట్ చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, చేంజింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి. సో సమ్ పీపుల్ విల్ సే
సో ఎగ్జామ్ స్టాండర్డ్ పెరిగిపోయిందండి, విపరీతంగా పెరిగిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది, ఎక్కడి వరకు పెరిగింది, అది తెలిస్తే నీ యొక్క కాంపిటెన్సీ సరిపోతుందా లేదా తెలుస్తుంది. సో ద చేంజింగ్ ట్రెండ్స్ విల్ గివ్ యూ, మళ్ళీ ఇంకొక ఓరియంటేషన్ సెషన్ ఉంది. అవర్ హెడ్ ఆఫ్ ది అకాడమిక్స్ విల్ టేక్ ది చేంజింగ్ ట్రెండ్స్, విల్ కన్ఫైన్ టు accept this changing trends, remaining aspects, how to prepare for prelims exam, mains exam, current affairs, note making and programs of civic center, and these aspects we are going to discuss in detail. I assume that this is the first orientation, beginning step, starting step for your career. For your rest of life, there is a vision 2047, Vikasit Bharat 2047. Now it's a 2026. 2047 అంటే నెక్స్ట్ 20 years. సో వికసిత్ భారత్ వికసించాలంటే మీరు దాంట్లో పనిచేయాలి. ద డాక్యుమెంట్ ఆఫ్ స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047, మేకింగ్ ఇండియా యాజ్ ఎ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, సుప్రీం ఎకానమీ, అడ్వాన్స్డ్ కంట్రీ, దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. దట్స్ వై పీపుల్ యూజ్ టు సే దట్ ద సివిల్ సర్వీసెస్ ఈజ్ ఏ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దే ద బ్యాక్ బోన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. సో మీకు రెస్ట్ 20 years 25 years 30 years ఆఫ్ యువర్ సర్వీస్ అనేది మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ అజెండా. నౌ వాట్ ఈస్ యువర్ చాయిస్? సో ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ ఎ చాయిస్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. మీకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, లేదు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చి ఉండొచ్చు, లేదు ప్రైవేట్ జాబ్లో 1,50,000 30,000 50,000 మీరు పనిచేస్తూ ఉండొచ్చు. అగైన్ యూ సే, సార్ నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వచ్చా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వచ్చా అంటే ఇక్కడ చాయిసా లేకపోతే ఇంకేంటి ఇక్కడ మీకు? ఈజ్ ఇట్ ఏ చాయిస్ ఆర్ ఈజ్ ఇట్ ఏ డెసిషన్ ఆర్ డ్రీమ్ ఆర్ టార్గెట్? సో ఎందుకు మనము ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇక్కడ మెరిట్స్ డిమెరిట్స్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే మనకి, సో ఇన్ బోత్ ద స్టేట్స్ ఆర్ ఎవరీ స్టేట్ ఆఫ్ ఇండియా we have district as a fundamental unit of administration. ఈ డిస్ట్రిక్ట్ హెడ్ వచ్చి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు, వీళ్ళే మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా అంటారు. వీళ్ళ కింద మనకి గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్, వీళ్ళే మనం ఆర్డీఓ అంటాం, ఆర్ డిప్యూటీ కలెక్టర్స్ అని కూడా అంటారు. సో ద డిస్ట్రిక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రెవెన్యూ డివిజన్స్ హెడెడ్ బై గ్రూప్ 1 ఆఫీసర్స్ అండ్ దే ఆర్ సపోర్టెడ్ బై గ్రూప్ 2 ఆఫీసర్స్ అండ్ ఫర్దర్ సపోర్టెడ్ బై గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఎంప్లాయీస్. గ్రూప్ 4 ఎంప్లాయీస్ బాటమ్ లెవెల్లో ఉంటారు. సో దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. సో మనం ఒక జిల్లా తీసుకుంటే 2-3 రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దట్ రెవెన్యూ డివిజన్స్ ఈజ్ హెడెడ్ బై గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ గ్రూప్ 1 ఆఫీసర్ ఆఫ్టర్ సర్వింగ్ యాజ్ 8 years, 8 సంవత్సరాల తర్వాత దే విల్ బికమ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ రిక్రూట్ యాజ్ ఎ సివిల్ సర్వీసెస్ and you can get IAS, IPS, IRS, foreign service like that. The next alternative is group 1 service. మీకు నాకు గ్రూప్ 1 సర్వీస్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే యూపీఎస్సీ 6 అటెంప్ట్స్ అయిపోయి 4 అటెంప్ట్స్ అయిపోయి ఫిలిమ్స్ అయిపోయి మెయిన్స్లో పోయి లేకపోతే మొత్తం అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఎట్లయినా గ్రూప్ 1 అయినా కొట్టాలంటాడు. వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో దే విల్ సే దట్ నేను ఆల్రెడీ సార్ యూపీఎస్సీ 3 సార్లు రాశాను, ఫిలిమ్స్ అవ్వలేదు, మెయిన్స్కి వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, అప్పుడు వరకు ఏమైనా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారంటే అప్పుడు రాయలేదంటారు. సో మీన్ వైల్ దే విల్ సే దట్ గ్రూప్ 1 ఈజ్ ఏ ఈజీ ఎగ్జామ్ దే అజ్యూమ్. UPSC aspirant, they can easily clear the prelims exam, but they could not able to clear the mains exam. UPSC ki group 1 ki fundamental difference endante, we'll try to understand. UPSC is equal to, UPSC Union Public Service Commission lo is equal to group 1 plus optional subject, that's it. Group 1 syllabus danne manamu general studies syllabus plus optional subject. అదే గ్రూప్ 1కి వచ్చిన తర్వాత జిఎస్ ప్లస్ మీ యొక్క రెస్పెక్టివ్ స్టేట్. నౌ ఆప్షనల్ సిలబస్ ఈజ్ సింప్లీ రీప్లేస్డ్ విత్ ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ కరెంట్ అఫైర్స్. ద సిలబస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్ అండ్ ద కాంపిటీషన్ ఈజ్ ఆల్సో మోర్ ఆర్ లెస్ సేమ్. సో వై వీ నీడ్ టు ప్రిపేర్ అండ్ డిసైడ్. ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే, ఫస్ట్ టైం మీరు జస్ట్ సార్ నాది ఇంజనీరింగ్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకుంటే, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, ఇఫ్ ద నోటిఫికేషన్ ఈజ్ కమింగ్ అప్, స్టేట్ సర్వీసెస్లో మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండదు. సో మేబీ 1.5 yearకో 2 yearsకి ఒక నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ టైంలో ఏమైనా నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే మాత్రం
కంపల్సరీ గ్రూప్ 1 ఫోకస్ చేయాలి, గ్రూప్ 1 ఇచ్చేసేయాలి. అర్థమవుతుందా? సో దట్ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. లేదు సార్ నేను యూపీఎస్సీనే ప్రిపేర్ అవుతాను అంటే మాత్రం యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే మీకు సిలబస్ అయ్యి ఒకసారి రివిజన్ అవ్వడానికి దాదాపు 1.5 year నుంచి 2 years పడుతుంది. కాబట్టి మీకు ఈ గ్రూప్ 1 కానీ మీరు కానీ కొట్టినారంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ మీకు ఫియర్లెస్గా వితౌట్ ప్రెషర్ యూ కెన్ రైట్ ది నెక్స్ట్ అటెంప్ట్. సో వీ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ who just సర్వింగ్ గ్రూప్ 1 సర్వీస్. ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిటీఓలు కానీ డీసీలు కానీ మళ్ళీ ఇప్పుడు 2026 యూపీఎస్సీ రాస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్, ఇప్పుడు స్ట్రెస్ లేదు, ప్రెజర్ లేదు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు. మేబీ మెయిన్స్లో పోతున్నా, ఇంటర్వ్యూలో పోతున్నా ఈజీగా దిల్ గో టు ద ఎగ్జామ్ హ్యావ్. నా డెసిషన్ ఈజ్ యువర్స్. సో అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చా, 1కి 2కి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చా అంటే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి, దాని యొక్క సిలబస్ కంప్లీట్ చేయండి. చేసి నీకు ఇంకా టైం ఉంటే యూ షుడ్ వరీ అబౌట్ అదర్ ఎగ్జామ్స్. అట్లా కాదు ఇక్కడ కాంబినేషన్స్ వేస్తుంటారు. సార్ 6 hours గ్రూప్ 1 చదువుతాను, 2 hours గ్రూప్ 2 చదువుతాను, 6 hours గ్రూప్ 1 చదువుతా, 2 hours ఆప్షనల్ సబ్జెక్ట్ చదువుతాను. అది కాదు, ఇది కాదు. ఎవరు కాంబినేషన్లో వెళ్ళొచ్చు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ ఆస్పిరెంట్ ఉన్నాడు, యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నాడు, ఇంటర్వ్యూకి 2 times వెళ్ళాడు, దెన్ ఈ కెన్ మేనేజ్ గ్రూప్ 1 ప్రిపరేషన్ అలాంగ్ విత్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో డోంట్ డూ మోర్ దెన్ 1 exam అట్ ఏ టైమ్, బట్ యూ కెన్ అపీర్ ఎనీ నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నానంటే నువ్వు యూపీఎస్సీ రాయి, ఇబ్బంది లేదు, గ్రూప్ 2 రాయి, దెర్ ఇస్ నో టెన్షన్, బట్ యువర్ టార్గెట్ షల్ బి ఓన్లీ 1 at a time. Why in the sense, multiple times many students are doing the same mistake and they end up with no result in both the exams. The only reason is that availability of time. Time is a constant factor. See, మీ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మనకి చాలా టైం ఉంటుంది. ఈవెన్ అప్పుడు మనం చెప్తుంటారు 1 day బ్యాటింగ్ చేస్తే చాలు, నో బ్యాటింగ్ చేసినా కానీ కొన్నిసార్లు మీకు 6లు కొడుతుంటారు ఎగ్జామ్. ఇక్కడ అలా అవ్వదు. ఇక్కడ Are you getting my point? So the syllabus is relatively vast, and revising just before the exam is one of the difficult tasks. That's why focusing on more than 1 exam is not suggested. I'm saying that not suggested. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే అడుగుతుంటారు. సో 1 కూడా పడుతుంది కదా, 1లో 1000 పోస్టులు ఉన్నాయి, 2లో 1000 పోస్టులు ఉన్నాయి, 1లో మనకి 120 పోస్టులే ఉన్నాయి అనుకుంటాం. అంటే ఆల్వేస్ యూ క్వశ్చన్ యువర్ కాంపిటెన్సీ, ఆల్వేస్ యూ క్వశ్చన్ అబౌట్ యువర్ అవుట్కమ్. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే అవుట్కమ్ గురించి ఆలోచిస్తున్నావో యూ డోంట్ ఎంజాయ్ ద ప్రిపరేషన్ అండ్ యూ ఆల్వేస్ అండర్ ద స్ట్రెస్ ఓన్లీ. సో మీరు ప్రిపరేషన్ ప్రొసీజర్ కానీ మీరు ఫాలో అవుతున్నారంటే ఆటోమేటిక్గా మీకు అవుట్కమ్ అనేది వస్తుంది. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ఎలిజిబిలిటీ. సో ఏ ఎగ్జామ్కైనా, యూపీఎస్సీకైనా, గ్రూప్ 1కైనా, గ్రూప్ 2కైనా, అన్నిటికైనా ఇండియాలో డిగ్రీ కంప్లీట్ అయితే చాలు. డిగ్రీ, ఫైనల్ ఇయర్ డిగ్రీ యూపీఎస్సీకి ఎలిజిబుల్. కానీ ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ ఇష్యూ అయ్యేటప్పటికి ఈ గ్రూప్స్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్లో మీ యొక్క డిగ్రీ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుండాలి. డిగ్రీ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, అవబోతున్న వాళ్ళు అయిపోయిన వెంటనే మీరు కాన్వకేషన్కి అప్లై చేసేసి ఓడీ తీసేసుకోండి, ఒరిజినల్ డిగ్రీ తీసేసుకోవాలి. సో డిగ్రీ ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్కరూ డిగ్రీ తాగట్లేదు, పీజీలు కూడా చేస్తున్నారు, ఓవర్ క్వాలిఫైడ్. నెక్స్ట్ ఏజ్ ఈజ్ 42 years. దట్ ఈస్ ఫర్ ఓపెన్ కేటగిరీ. ఇక్కడ ఓపెన్ కేటగిరీ. యూపీఎస్సీలో అయితే 21 years మినిమం ఏజ్, అదేవిధంగా 32 years ఓపెన్ కేటగిరీ, 21 to 32 యూపీఎస్సీలో జనరల్ కేటగిరీ. ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా గ్రూప్ 2 అయినా ఎంత, 42. తెలంగాణలో ఇంకా ఒక ముందుకెళ్ళి 42 కాదు 46. అది కాకుండా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకొక 5 సంవత్సరాలు 47. దట్ ఈస్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. సమ్టైమ్స్ యూ సీ దట్ నో వాళ్ళ తండ్రి కూతుర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించిన నేటి తరానికి ఆదర్శవంతమని ఈనాడులో పెద్ద పెద్ద షీట్స్ ప్లేస్ రాస్తుంటారు. ఎందుకంటే సో ద ఏజ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఏజ్ అండ్ డిగ్రీ అండ్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ హియర్. నెక్స్ట్ ఈజ్ మీకు ఏమేమి పోస్టులు ఉంటాయి గ్రూప్ 1లో అంటే మీకు సో డిప్యూటీ కలెక్టర్ ఉంటుంది, దాన్ని మనము
సబ్ కలెక్టర్ అని కూడా డిప్యూటీ కలెక్టర్, ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటాం. నెక్స్ట్ ఏసీఎస్టీ, తెలంగాణలో వచ్చి సిటిఓ అంటాము, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఏపీలో వచ్చి ఏసీఎస్టీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్. దాంతోపాటు డిఎస్పి సివిలు, డిఎస్పి జైలు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, దాన్ని మనం ఆర్టీఓ అంటాం, ఆర్టీఓ. డివిజనల్ ఫైర్ ఆఫీసర్, దాన్ని మనం కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా అంటారు, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పోస్ట్. అట్లా మీకు వెల్ఫేర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. గ్రూప్ 2లో అయితే ఇది గ్రేడ్ 3 అంటాం, గ్రూప్ 1లో అయితే గ్రేడ్ 2 అంటాం. ఇట్లా మనకి దాదాపు కొన్నిసార్లు 16 రకాల పోస్టులు, 14 అట్లా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి ఇస్తుంటారు. ఇక్కడ ఏ పోస్ట్ మంచిది, ఏ పోస్టు మంచిది కాదు, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది పక్కన పెట్టే గ్రూప్ 1 సర్వీస్ అనేది మీరు డివిజనల్ స్థాయి పోస్ట్. ఆల్ వేకెన్సీస్, ఆల్ ద పోస్ట్ ఇన్ గ్రూప్ 1 ఆర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. అదే గ్రూప్ 2లో కొన్ని ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల పోస్టులు ఉంటాయి మనకి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇవంతా సో ప్రైమ్ పోస్ట్. మీరు ఎప్పుడైనా డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ మీకు తెలుస్తుంది, నేను పోయి డిఎస్పీని కలవాలంటే సార్ బిజీగా ఉన్నాడు కూర్చో అంటారు. యూ కెనాట్ డైరెక్ట్లీ గో అండ్ మీట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 లెవెల్ ఎంప్లాయీస్ ఆర్ ఆఫీసర్స్. సో ఇక్కడ మనకి ఎందుకు ఇంత కాంపిటీషన్ ఉన్నా కానీ ఎందుకు స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఈస్ దట్ సోషల్ రెస్పెక్ట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ పవర్. So there is one meme in social media, one pani puri seller monthly salary is more than a group 2 officer sometimes. అతను ఒక 60,000 70,000 కూడా సంపాదిస్తుంటాడు. బట్ ఆర్ యూ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్? సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్ అబౌట్ సాలరీ, ఇట్స్ ఎ రెస్పెక్టబుల్ సాలరీతో పాటు రెస్పెక్ట్ కావాలి. మీరు గవర్నమెంట్లో చూడండి, మీరు హెల్మెట్ లేకపోయినా లేకపోతే కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు, ఆపుంటే సార్ వదిలేండి సార్ అంటే ఈ మే గివ్, ఓకే నెక్స్ట్ టైం చూసుకుంటాడు. సో ఇక్కడ నీకు రెస్పెక్ట్ ఈస్ దేర్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీసెస్. అలాంగ్ విత్ దట్ దెర్ ఈస్ ఎ ప్రోటోకాల్. వాట్ ఈస్ మెన్ బై ప్రోటోకాల్? గ్రూప్ 1 ఎంప్లాయీకి, సివిల్ సర్వీసెస్కి మీకు ఇంకా పెరిగే కొందికి మీకు ప్రోటోకాల్ ఏముంటుంది? మీకు సెక్రటరీ స్థాయికి కానీ వెళ్ళారంటే ఇప్పుడు మనకి క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం చూసారా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న ప్రోటోకాల్ మీకు ఉంటుంది. ఈ ప్రోటోకాల్ వల్ల ఎక్కడైనా మీకు కోటా అనేది ఉంటుంది. వాట్ ఈస్ మెన్ బై కోటా? ఇట్స్ ఎ ప్రివిలేజ్. మీరు ఒక ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ, ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ, రిజర్వేషన్కి వెళ్ళినా కానీ, మీరు ట్రైన్ టికెట్ చేసుకున్నా, ఫ్లైట్ టికెట్ చేసుకున్నా, లేదా ఒక టెంపుల్లో మీకు వెళ్ళాలన్నా కానీ మీకు ప్రోటోకాల్ దర్శనం అనేది ఉంటుంది. మీకే కాదు, మీ యొక్క రికమెండేషన్ లెటర్కి కూడా అదే పవర్ అనేది ఉంటుంది. ఎమ్మెల్యే రికమెండ్ చేశారంటుంటారు, ఎమ్మెల్యేకి కొన్ని రికమెండేషన్ లెటర్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు టీటీడీకి వెళ్ళాలన్నా, లేకపోతే మీరు రైల్వే టికెట్ చేసుకోవాలన్నా కానీ కొంత వాళ్ళకున్న కోటాను కూడా మీకు ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రోటోకాల్ అనేది గ్రూప్ 1 ఆఫీసర్స్కి మినిస్టర్ లెవెల్ ప్రోటోకాల్ అనేది మనకి గ్రూప్ 1 స్థాయిలో ఉంటుంది. మీరు ఒక 7 years పనిచేసిన తర్వాత, 8 years పనిచేసిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్స్ విల్ బికమ్ కన్ఫర్డ్ ఆఫీసర్స్ అంటారు. డిఎస్పీ విల్ బికమ్ ఐపీఎస్ అండ్ డిప్యూటీ కలెక్టర్ విల్ బికమ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్. అప్పటి వరకు నాన్ క్యాడర్ అంటాం, క్యాడర్ వచ్చిన తర్వాత క్యాడర్ అంటాం. సో ఇన్ యువర్ ఓన్ స్టేట్ ఇప్పుడు క్యాడర్ పాలసీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కొంతవరకు మార్చారు. గెటింగ్ యువర్ ఓన్ స్టేట్ క్యాడర్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ ద అప్కమింగ్ నోటిఫికేషన్స్. యూపీఎస్సీలో మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఒకసారి సర్వీస్ వచ్చిన తర్వాత, ఏ సర్వీస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఓన్లీ 1 choice మాత్రమే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గ్రూప్ 1 సర్వీసెస్కి ఇప్పుడు కొంత డిమాండ్ అనేది పెరుగుతుంది. మామూలుగానే డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఒక 3-4 years రాసి అక్కడ యూపీఎస్సీ రాలేదనుకోండి, వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. వాళ్ళతో పోటీ పడాలంటే మీరు కూడా అదే స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్. సో ఐ హ్యావ్ గివెన్ 2-page నోట్, మీకు 2-page నోట్లో ఇచ్చాను. సో ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ.
సో ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి? ప్రిలిమ్స్ అనేది సో తెలియని వాళ్ళకి ఏంటంటే ప్రిలిమ్స్ ఇక్కడ గ్రూప్ 1లో మనకి ఏపీపీఎస్సీలో మనకి 3 లెవెల్స్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇట్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు, ఒక ఆప్షను బబుల్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? ఉంటే ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు, యూపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది. యూపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు, ఏపీపీఎస్సీలో ఏ ఎగ్జామ్కైనా నెగిటివ్ మార్కింగ్ ఉంది. దట్స్ ఎ చాయిస్. సో దట్స్ ఏ ప్రజెంట్ ప్యాటర్న్. నీకు ఇక్కడ ప్రిలిమ్స్లోకి వచ్చిన తర్వాత 2 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్లో మనకి 120 క్వశ్చన్స్, 120 మినిట్స్. సో టోటల్గా 240 క్వశ్చన్స్. సిలబస్ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ 240 క్వశ్చన్స్లో మీరేం చేయాలంటే క్వాలిఫై అవ్వాలి. ఎన్ని మార్క్స్ రావాలి ఐడెంటిఫై చేయండి. రీసెంట్గా మనకి 89 వేకెన్సీస్కి 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది దానికి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 240కి క్వాలిఫై మార్క్స్ ఎంత చెప్పండి? ఇది జేఈ ఎగ్జామ్ కాదు, 300కి 300, 1 1 1, 2 2 2, 3 3 3, ర్యాంకులన్నీ మావే. నారాయణ చైతన్య కాదు ఇది. ఇదేంటంటే కొంత ఎగ్జామ్ అనేది జనరల్ స్టడీస్ ఎగ్జామ్. సో స్పెసిఫిక్గా 240 క్వశ్చన్స్కి 240కి టాపర్కి కూడా రాదు. 120 వస్తేనే స్టేట్ టాపర్ అవుతుంటారు. ఇక్కడ జనరల్గా ఏదైనా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ సో యూపీఎస్సీలో అయితే 50% కానీ ప్రిలిమ్స్లో స్కోర్ చేస్తే యుల్ బీ క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ కూడా మీరు 50% కానీ మీరు కానీ తెచ్చుకోగలిగితే ప్రిలిమ్స్ స్థాయిలో 100% యుల్ క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. 100% యూ క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు అటెంప్ట్ చేసి అది కానీ ఇన్కరెక్ట్ అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్, కరెక్ట్ అయితే 2 మార్క్స్, నెగిటివ్ అయితే మైనస్ 0.67, 2/3. అర్థమైందా? నెక్స్ట్ మెయిన్స్ అనేది డిసైడ్ చేస్తుంది. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ అంటే కన్వెన్షనల్ పేపర్ జస్ట్ లైక్ యువర్ డిగ్రీ పేపర్స్. మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి చెప్పండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో? ఆన్లైన్ స్టూడెంట్స్, ఆర్ యూ ఫాలోయింగ్? ఆన్లైన్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీకు ఎక్కడైనా కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఐ విల్ టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. థ్యాంక్ యూ. ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 7 పేపర్స్. ఈ 7 పేపర్స్లో ఇంగ్లీషు తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్. క్వాలిఫై అంటే దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. దాంట్లో కూడా 150 మార్క్స్కి పెడుతుంటారు. 40% ఫర్ ఓసీ, 35% మార్క్స్ ఫర్ బీసీ, 30% ఫర్ ఎస్సీ ఎస్టీ. 150కి 40% అంటే ఎంత? 60 మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ. అర్థమవుతుందా? ఈ రెండిట్లో క్వాలిఫై అవ్వాలి. ఇది మనకి 10th క్లాస్ లెవెల్ ఉంటుంది. తెలుగు మాత్రం మీరు చూసుకోవాలండి. ఈ మధ్య ముఖ్యమంత్రి స్థాయి అది ఆఫీసర్లు కూడా మీ జస్ట్ 2 days ముందు ఒకటి ట్రోల్ అవుతుంది. గుత్తా గంపగా దాన్ని గంపా గుత్తగా ఇస్తారు అనేది కూడా ఇట్లా మనకి తెలుగులో. నేను రీసెంట్ బ్యాచ్కి ఐ హ్యావ్ మేడ్ 1 స్టేట్మెంట్. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ర్యాంకులు సాధించిన అత్యుత్తమ సంస్థ సివిక్ సెంటరు. ఈ పదాన్ని తెలుగులో రాయమని చెప్పాను. ఆల్ ద స్టూడెంట్స్ ఫెయిల్. ఎక్కడ దీర్ఘాలు పెట్టలేదు, ఎక్కడ ఒత్తులు పెట్టట్లేదు. ఓకే, ఈ పదం కానీ మీరు రాయగలిగినారంటే మీకు తెలుగు వచ్చినట్లయితే. అర్థమైందా? తెలుగు మీరు కనీసం అప్పుడప్పుడన్నా తెలుగు మాట్లాడాలి, తెలుగు తెలుసుకోవాలి. మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడు తెలుగులో మాట్లాడితే తెలుగు తక్కువ అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. ప్లేస్మెంట్ రావాలంటే కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలంటారు. కానీ ఇక్కడ మీకు తెలుగు కూడా కొంత తెలిసి ఉండాలి, మాట్లాడగలగాలి, రాయగలగాలి ఇక్కడ. ఓకే, ఇంగ్లీషు తెలుగు అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. డిసైడింగ్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి? 5 పేపర్స్. 5 into 150, 750 marks, and interview will be 75, 825 marks. Now, can you
కెన్ యూ టెల్ మీ దట్ మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలంటే ఎంత పర్సెంట్ అది మెయిన్స్ స్కోర్ వస్తే మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు? 750లో 50% అంటే ఎంత? 375 అంతేనా? $375. ఇక్కడ మెయిన్స్కి వచ్చే ముందుకు మీ టార్గెట్ అనేది 60% రావాలండి. ప్రిలిమ్స్లో 50% అయితే ఓకే, కానీ మెయిన్స్లో మాత్రం 60% రావాలి. 60% రావాలి. ఇంటర్వ్యూ అనేది మీ చేతిలో ఉండదు. ఇంటర్వ్యూకి కొంత మనకి ఏం చేస్తామంటే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఇస్తుంటారు. ఇప్పుడే మీకు కొంత హాబీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు, సోషల్ యాక్టివిటీసు ఏదైనా రాసుకోగలిగింది మనం చెప్పుకోగలగాలి. అప్పుడు లేకపోతే ఏమవుతుందంటే ఐ స్టిల్ రిమెంబర్ యూ మైట్ బి సీయింగ్ సమ్ ఇంటర్వ్యూ ఆఫ్ రాకేష్ చంద్రన్. ఇప్పటికి నేను చెప్తుంటాను, రాకేష్ చంద్రన్ హూ ఈస్ నౌ వర్కింగ్ యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్ ఆఫ్ కడప. ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. డాఫ్ చూస్తే మొత్తం బ్లాంక్ ఉంటుంది. సో ఇన్ ద లాస్ట్ 2022 నోటిఫికేషన్ వీ మేడ్ హిమ్ డాఫ్ యాజ్ ఎ రిలేటివ్లీ బెటర్ దాన్ ప్రీవియస్ వర్షన్స్. అతను ముందు ఏమన్నా చేస్తున్నాడా? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. వాటంతా పెడితే మీకు ఆ 15 to 20 మినిట్స్ ఇంటర్వ్యూ బోర్డ్ అనేది మిమ్మల్ని అడగగలగాలి. ఆ ప్రశ్నల నుంచి మీకు మీ రెజ్యూమ్ లాగా అది మీ డాఫ్ అనేది రెజ్యూమ్ లాగా మీరు చూసుకోగలగాలి. ఇప్పుడే మీకు ఎప్పుడైనా మీకు లేజర్ టైం ఉన్నప్పుడు సో ట్రై టు బ్రింగ్ దీస్ ఆస్పెక్ట్స్. ఒకసారి డాఫ్ చూసుకున్నారంటే ఒక 5 పాయింట్స్ ఉంటుంది అక్కడ. మీకు ఏమన్నా అవార్డ్స్ వచ్చాయా, ప్రైజ్లు వచ్చాయా, స్కాలర్షిప్లు వచ్చాయా, ఎడ్యుకేషన్లో కానీ, ఎస్ఏ రైటింగ్స్లో కానీ, లేదు మీరు ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ, మారథాన్ కానీ, లేదు మీకు లీజర్ టైంలో హాబీస్ ఏమైనా ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా. రీసెంట్గా ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ నేను కెన్ ఐ సే దట్ అగ్రికల్చర్ యాజ్ ఏ హాబీ. వన్ స్టూడెంట్ హూ ఈస్ నౌ ప్రిపేరింగ్, అతను ఆల్రెడీ మెయిన్స్ రాస్తాడు, మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. సార్ ఈసారి కంపల్సరీ నేను నా ర్యాంకు నా పేరు ఉండాలా, కెన్ ఐ రైట్ అండ్ ప్రిపేర్ అగ్రికల్చర్ యాజ్ ఏ మై హాబీ. అగ్రికల్చర్ ఈజ్ నాట్ హాబీ, ఇట్స్ ఏ ప్రొఫెషన్. అంటే మీరు అక్కడ తెలుసుండాలా, సాయిల్ ప్యాటర్న్ తెలియాలా, ఎప్పుడు ఏ క్రాప్ వేస్తాం, ఏం పండిస్తాం అనేది ఒక సన్ ఆఫ్ ది ఫార్మర్కే తెలుస్తుంది. వరి ఎట్లా వేస్తాము, గోధుమలు ఎట్లా వేస్తాము, టమాటో ఎట్లా పండిస్తాము, బేర్ ఎట్లా పండిస్తాం అనేది ద సన్ ఆఫ్ ది ఫార్మర్ విల్ అండర్స్టాండ్. అదర్వైజ్ యూ మే జస్ట్ స్టడీ అండ్ యూ మే ఫెయిల్. మీరు విత్తనాలు నాటిన తర్వాత నా పొలంలో మొలకెత్తలేదు అంటే అది ఎత్తదు. కానీ ఎత్తినప్పుడు మీకు ఆనందం ఎట్లయితే వస్తుందో ఇక్కడ కూడా సో మీ డాఫ్ అనేది ఆ విధంగా పెట్టుకోవాలి. నా లుక్ అట్ దిస్ ప్యాటర్న్, పేపర్ 1, పేపర్ 2 డీటెయిల్. ప్రిలిమ్స్ ప్యాటర్న్లో నేను చెప్పాను కదా ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఈ మధ్య మీకు ఒక సోషల్ మీడియాలో ఒకటి ఏం కనిపిస్తుందంటే, ప్లీజ్ కమెంట్ కూర్చోండి. ప్యాటర్న్ మారుతుందేమో, 2 పేపర్లు కాస్త సింగిల్ పేపర్ చేస్తున్నారు ప్రపోజల్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఏం లేదండి, ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? ABCD. సో ఏముంది? హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ, జాగ్రఫీ ఉందా? జాగ్రఫీ, దీని పాలిటీ కూడా ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిని అన్నీ కలిపి 2 పేపర్లు కాస్త సింగిల్ పేపర్గా చేస్తున్నారు, అంతే. అర్థమైందా? అదే మార్పు. దాన్ని ఒక స్టూడెంట్, సార్ మార్పు అయిపోతే సిలబస్ చేంజ్ అయితే మళ్ళీ ఇది కవర్ అయిందంతా మళ్ళీ చెప్తారా అంటాడు. ద ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆన్సర్ దట్ సిలబస్ మారుతుందంట కదా, ఇప్పుడు కోచింగ్ తీసుకోవచ్చా, తీసుకుంటే మళ్ళీ అది కవర్ కాకపోతే ఎట్లా అని అడుగుతుంటారు. దెన్ ఓకే అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ ఈసారి ప్యాటర్న్ మారుతుంది, ఎంసెట్లో మనకి కొత్త సిలబస్ వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు, భయపెడుతుంటారు. మన ఫ్యాకల్టీ అప్పుడంతా భయపెడుతూ ఉంటారు. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అదే సిలబస్ నీకు 2 పేపర్లు కాస్త అయితే సింగిల్ పేపర్ అవ్వచ్చు, అంతే. ఇప్పుడున్న 240 క్వశ్చన్ అయితే 150 క్వశ్చన్స్ అనే ప్యాటర్న్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఉంది ఆల్రెడీ. తెలంగాణలో ఏమంటే ప్రిలిమ్స్ లెవెల్లో సింగిల్ పేపర్ 150 మార్క్స్, 13 సబ్జెక్ట్స్ ఆర్ దే. ఇక్కడ ఏమవుతుంది? అదే సబ్జెక్ట్స్ ఉంటాయి, పేర్లు మారుతాయి అంతే. సారీ,
ఇంటర్వ్యూ లేదు. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్స్లో ప్యాటర్న్ అనేది కొద్దిగా స్లైట్గా చేంజ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ఉండాలా అంటే నన్ను అడిగితే ఇంటర్వ్యూ ఉండాలి. ఇంటర్వ్యూ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ లేకపోతే చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అర్థమైందా? కొంతవరకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. గ్రూప్ 1 స్థాయి పోస్టులు మనం వెళ్ళాలంటే కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటే ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆస్పిరెంట్ ఏ మైండ్ సెట్లో ఉన్నాడు, ఏ యాటిట్యూడ్లో ఉంటాడు. నాకు కూడా ఇక్కడ వస్తుంటారు రిక్రూట్మెంట్కి రెజ్యూమ్ తీసుకొస్తుంటారు. సార్ జాబ్ ఉన్నదా, ఏ జాబ్ ఉంది, నాకు ఈ జాబ్ కావాలా, కంటెంట్ డెవలపరా, టీచింగా, లేకపోతే టెక్నీషియన్ అన్నప్పుడు మనం 10 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది అతని యొక్క యాటిట్యూడ్ ఏంటి, కాంపిటెన్సీ ఏంటి, సూట్ అవుతాడా, సూటబిలిటీ అవ్వలేదా అనేసి. ఆ 10 నిమిషాలు మనం మాట్లాడినప్పుడు స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ అసెస్ చేయొచ్చు. ఎందుకంటే రేపు సర్వీస్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, యూ హ్యావ్ టు కమాండ్ ది మాసెస్. అట్లా కాకుండా మీరు మాట్లాడలేని ఎబిలిటీ ఉన్నప్పుడు యూ కెనాట్ లీడ్ సచ్ కైండ్ ఆఫ్ పోస్ట్. బట్ ఎనీవే దట్స్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. Samir, I will take all the questions at the end of the session. So any subjects in prelims lo? Just write down the subjects. History? Yes, మీకు పేపర్ ఇచ్చాను, దాంట్లో రాయండి. సో ఎగ్జామ్లో మీకు ఇప్పుడు అలవాటు అవ్వాలి. ఇంజనీరింగ్లో కూర్చొని ఎలా మీరు వినకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఈ రోజు నుంచి వినాలి, అర్థం చేసుకోవాలి, రాయాలి. ఎవరైతే రాయగలుగుతున్నారో, మాస్టర్ చెప్పే దాంతోపాటు సైమిల్టేనియస్గా రాస్తున్నాడో అతను మెయిన్స్ రాయగలుగుతాడు. మెయిన్స్ రాయాలంటే ఇప్పుడు రాయాలి. లేదు సార్ బుక్లో ఉంది కదా రాసేది ఎందుకంటే నీకు అలవాటు అవ్వదు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంపల్సరీ రన్నింగ్ నోట్స్ అనేది మీకు అలవాటు చేసుకోవాలి. అది ఈ రోజు నుంచి అలవాటు అవ్వాలనేసి మీకు సింపుల్గా ఇచ్చాను మీకు అక్కడ. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అని కూడా అనొచ్చు. దీన్ని జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటుంటాం. ఇంగ్లీష్ లేదండి ఇక్కడ. సో ఏలో ఇక్కడ ఇంగ్లీష్ అనేది రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇవి మేజర్ సబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఇక్కడ 4 సబ్జెక్ట్స్ మెన్షన్ చేశాం కదా, ప్రతి సబ్జెక్ట్ నుంచి 4x3 అంటే హిస్టరీ నుంచి 30 క్వశ్చన్లు, కాన్స్టిట్యూషన్ నుంచి 30 క్వశ్చన్స్, అదేవిధంగా ఎకానమీ నుంచి 30, సో జాగ్రఫీ నుంచి 30 క్వశ్చన్స్. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, దీని నుంచి 60 క్వశ్చన్స్. ఇప్పుడున్న ప్యాటర్న్ చెప్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 15, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి 15. అర్థమైందా? సో 60 + 30 + 30, 60 + 60 120. యూపీఎస్సీలో ఎందుకు స్టూడెంట్స్ యూపీఎస్సీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూపీఎస్సీ 24th May 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. సిలబస్ ఇదే, ఇప్పుడు మనం చెప్పుకున్న అక్కడున్న సిలబస్ 7 పాయింట్స్ ఉంటాయి. సిలబస్ ఈజ్ సేమ్. గ్రూప్ 1కి అదే సిలబస్, గ్రూప్ 2కి అదే సిలబస్, గ్రూప్ 4కి అదే సిలబస్, గ్రూప్ 3కి అదే సిలబస్, యూపీఎస్సీకి కూడా ఇదే సిలబస్. దీన్నే మనం జనరల్ స్టడీస్ అంటాం, దీన్నే మనం జనరల్ సెన్స్, దీన్నే మనం కామన్ సెన్స్ అంటాం. బికాస్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీవన్. కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్. ఈ కామన్ సెన్స్ తెలుసుకోవడమే కోచింగ్, కామన్ వొకాబులరీ తెలుసుకోవడమే కోచింగ్. మన చుట్టూ ఏం జరుగుతుంది, సే నా రీసెంట్ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారనుకోండి, ఒక్కొక్కటి ఉంటూ ఉంటుంది. సే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు 37 రాజ్యసభ స్థానాలకి March 16th రోజు ఎలక్షన్స్ పెట్టబోతుంది అనేసి రాస్తుంటారు. సో ఒక జనరల్ పర్సన్ ఆ న్యూస్ని అర్థం చేసుకునే విధానం వేరు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి ప్రిపేర్ అయ్యేది వేరు. అంటే నీకు ఇప్పుడు చూడండి, అది న్యూస్లో ఉన్నా కానీ నీకు తెలియాలా రాజ్యసభ అంటే ఏంటి, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, 245 ఉంటారు, ఏపీలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఎందుకు ప్రతి 2 సంవత్సరాలకి రాజ్యసభ ఎలక్షన్స్ ఉంటాయి, ఏ విధంగా ఈ రాజ్యసభ మెంబర్స్ను ఎన్నుకోబడతారు, విప్ అంటే ఏంటి, ఓపెన్ బ్యాలెట్ ఉంటుందా, సీక్రెట్ బ్యాలెట్ ఉంటుందా, రాజ్యసభలో ఎలక్షన్స్ వేసేటప్పుడు ఎమ్మెల్యేలంతా అయ్యా నేను మీ పార్టీకే ఓటేస్తున్నానని చూపి చేయాలా. సరే అలాంటప్పుడు ఇది డెమోక్రసీ ఎలా అవుతుంది అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము ఇట్లాంటి ఎలక్షన్స్కి మీరు ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. అదే ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓపెన్ బ్యాలెట్ ఉండదు, అక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. ఆర్ గెట్ మై పాయింట్? సో మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎగ్జామ్స్లో ఏ ఓరియంటేషన్లో చదువుకోవాలనేది మీకు ఈ రోజు నుంచి స్లోలీ యువర్ మెథడ్ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ మస్ట్ చేంజ్. సో నా ప్రిలిమ్స్లో ఏమేమి ఉన్నాయి మీకు?
సబ్జెక్ట్స్ చెప్పండి. యా, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఆల్మోస్ట్ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయా? 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 7 సబ్జెక్ట్స్ నుంచి 240 క్వశ్చన్స్, 240 మినిట్స్ మీరు కానీ 100 మార్క్స్ తెచ్చుకుంటే మీరు మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. మెయిన్స్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ పేపర్, మెయిన్స్ ఈజ్ ఏ కన్వెన్షనల్ పేపర్. క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ రాయాలి. నౌ లుక్ అట్ ద టేబుల్. హౌ మెనీ పేపర్స్ ఆర్ దేర్? How many papers are there? 7 papers are there. 7 papers are there. Paper 1 ఏంటండి? General essay. Paper 2, Paper 3, Paper 4, Paper 5 are మళ్ళీ ఏమైనా పేపర్ 2లో చూడండి మీకు హిస్టరీ, జాగ్రఫీ. పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. 5 into 150, 750 ప్లస్ ఇంటర్వ్యూ 75, 825 మార్క్స్. 825 మార్క్స్. ఫిలిమ్స్లో ఉన్న సిలబస్ అనేది సబ్జెక్ట్స్ అవే కదా, సబ్జెక్ట్స్ ఆర్ సేమ్. మెయిన్స్ ఈస్ నౌ డిస్క్రిప్టివ్ పేపర్. అదే సిలబస్ మెయిన్స్లో మెన్షన్ చేశారు. కొంత అడిషనల్ ఉంటుంది అంతే, అర్థమైందా? సో కొంత అడిషనల్ కంటెంట్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్, సార్ ఇంత చెప్పారు 825 మార్క్స్ ఉన్నాయన్నారు. అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే నాకు టాపర్ అవుతాను? ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇది రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 563 పోస్టులకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్ట్ పెట్టింది. టాపర్కి ఎంత వచ్చిందండి? 550. ఎన్ని మార్క్స్ కంటే ఇక్కడ 6 పేపర్స్, 6 into 150 ఎన్ని మార్క్స్? 900. ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 550. అరౌండ్ 60. ఎస్. నెక్స్ట్ 535 వెంకటరమణ, అవర్ స్టూడెంట్. నెక్స్ట్ 535.5. నెక్స్ట్ 532.5. అలా మీకు 7th ర్యాంకర్ అనుష 524. 60 ర్యాంకర్ ఎంత? 496. ఇంటర్వ్యూ లేదండి. సో 500 కెన్ ఐ టేక్? 500 out of 900. కంపల్సరీ నీకు 60% వస్తే నువ్వు ఓవర్ నైట్ సెలబ్రేట్ అయిపోతావు. నేను సొంతంగా చదువుకున్నా, కోచింగ్ ఏం తీసుకోవాలా, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టి మాకు తెలుసు. ఈనాడు వాళ్ళు పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందే చెప్తారు, సార్ సొంతంగా చదువుకున్నామని చెప్పండి, ఎక్కడ కోచింగ్ తీసుకున్నామని చెప్పొద్దండి అని చెప్తారు. ఒక 2 బుక్లు పెట్టి బుక్కులు తిప్పుతున్నట్టు, పేపర్ చదువుతున్నట్టు చేస్తుంటారు. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకోవాలా లేదని పక్కన పెడితే మీకు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? 60%. 60%. సో ఇక్కడ 60% ఇన్ ఈచ్ పేపర్ యూ అప్లై నౌ. 150లో 60% ఎంతండి? ఎస్, 90. మినిమం 90 out of 150. 90, 90, 90, 90. కొన్ని పేపర్లో నీకు 100 రావచ్చు, 102, 103 రావచ్చు. కొన్ని పేపర్లో 68 కూడా వచ్చాయండి. టాపర్లో కూడా 68 కూడా వచ్చాయి. ఎస్ఐ పేపర్లో తగ్గుతుంది కొన్నిసార్లు, ఎస్ఐ పేపర్లోనూ లేకపోతే పేపర్ 5లో కానీ. ఈ 2 పేపర్లో చాలామందికి తగ్గుతాయండి. 75, 68 కూడా వస్తాయి. ఈ 3 పేపర్లో దీంట్లో ఈజీగా 98, 100 వచ్చేస్తుంటాయి. దీంట్లో 85 వస్తుంటాయి. సో దిస్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 82 అరౌండ్. పేపర్ 5 కంప్లీట్ చేయడమే, అన్ని పేపర్లు కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే పేపర్ 5 15 క్వశ్చన్స్ రాయడం ఇంకొక ఎత్తు. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, ఎస్ఏ పేపర్ డిసైడ్స్. ఎస్ఏ పేపర్ మనకి యూపీఎస్సీలో చెప్తుంటాం, ఆప్షనల్ స్కోర్ విల్ డిసైడ్. నీకు ఐఏఎస్ వస్తుందా, ఐఏఎస్లో కూడా మీ స్టేట్ వస్తుందా అనేది దేని స్కోర్ బట్టి ఉంటుంది? ఆప్షనల్ స్కోర్. ఇక్కడ నీకు సర్వీస్ వస్తుందా లేదనేది పక్కన పెడితే ఏ సర్వీస్ వస్తుంది అనేది మాత్రం పేపర్ 1 అండ్ పేపర్ 5 డిసైడ్స్. రిమైనింగ్ 2, 3, 4 మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ గెట్ 85 to 90. 85 to 90 అందరికి వస్తుంటుంటాయి. కానీ పేపర్ 1, పేపర్ 5 మాత్రం
65 to 70లో ఆగిపోతుంటాడు. అతను చెప్తుంటాడు, సార్ పేపర్ 5లో నాకు 90 వచ్చాయి సార్, నేరోలో మిస్ అయింది. ఎంత నేరో అండి? నీకు నేరో చూపిస్తాను. ఈ రెండింటి మధ్య నేరో ఎంత అండి? ఎంత నేరో? 0.25. You understand what is the meaning of 0.25? That is a narrowness. కానీ స్టూడెంట్ ఏం చెప్తుంటాడంటే, సార్ జస్ట్ 0.5లో పోయింది సార్, 2 మార్క్స్లో పోయింది, నీకు రాలేదంటే ఇంక రాలేదు అంతే. యూపీఎస్సీలో అయితే సార్ నాకు సీసారి పోయిందని చెప్తుంటాడు. నా ఇది 2022 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ. 2023 మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళు మార్క్స్ ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, పెట్టినప్పుడు మనం అనాలిసిస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మోరలెస్ సేమ్ ప్యాటర్న్. ఎందుకంటే ఈ 2022 నోటిఫికేషన్ కూడా మనకి 750 మెయిన్స్, 75 ఇంటర్వ్యూ, 825కి. ఇప్పుడు నాకు చెప్పండి, 825కి ఎంత వచ్చింది భానుశ్రీకి పర్సంటేజ్? 70%. 60 ఓన్లీ, 60% ఓన్లీ, నో కన్ఫ్యూజన్. సో 60 తెచ్చుకున్నారంటే మీరే పెద్ద కటౌటేజ్. సొంతంగా చదువుకున్నా నేను అండ్ మీరు కూడా చెప్పొచ్చు. దట్స్ ఎ ప్రివిలేజ్ టు గెటింగ్ ది సర్వీస్, సేయింగ్ దట్ నో ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ నాట్ టేకెన్ కోచింగ్ అని చెప్పడం అనేది ఇస్ ప్రివిలేజ్. నో ఇక్కడ చూడండి మీకు, సో 13th ర్యాంక్ సువర్ణ. నా పుట్టపర్తి జిల్లాలో ఇప్పుడు తను ఆర్డీఓ పనిచేస్తుంది. ఇక్కడ ప్రవీణ్ కుమార్ 512.5 ఈస్ వర్కింగ్ అండ్ భీమవరం డిప్యూటీ కలెక్టర్. నెక్స్ట్ డిఎస్పీలు చూడండి సార్, ఇక్కడ చూడండి, ఎందుకు చూసారా తేడా? ఎందుకు తేడా? సో మనకి ఇక్కడ కొంత కమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది, కమ్యూనిటీ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ మీకు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దాంట్లో ఏబిపిఎస్సిలో 9 డిప్యూటీ కలెక్టర్లు ఉంటే 7 వచ్చి 7 out of 9 are women. When we kept results, one student commented, it is not clean sweep, it's a queen sweep. Abolish women reservations are. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసినట్లయితే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఏపీపీఎస్సీకి వచ్చిన తర్వాత మీరు గ్రూప్ 1 స్థాయి ఎట్లయినా కొట్టాలి, సర్వీస్ కొట్టాలి అని మైండ్లో ఉండాలి. సర్వీస్ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్, నీ 0.25లో కూడా నీ సర్వీస్ అనేది మారిపోతుంది. ఇక్కడ సిటీఓలకి, డిఎస్పీలకి, డీసీలకి కట్ ఆఫ్ అనేదే పెద్ద తేడా ఏముండదు, అందరూ అంతే. అదే యూపీఎస్సీలో అయితే మనకి తెలుస్తుంది, ఓపెన్ కేటగిరీ అయితే అతనికి సో ఒక 180 లోపల వస్తే కానీ అతనికి ఐఏఎస్ క్యాడర్ అనేది రాదు. కానీ ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్లో బికాజ్ ఆఫ్ ది కమ్యూనిటీ రిజర్వేషన్ సిస్టమ్, సో ఈ మార్క్స్ అనేది పెద్దగా సిటీఓ వచ్చిన వ్యక్తికి, ఈవెన్ కొన్నిసార్లు ఎంపీడీఓ వచ్చినకి కట్ ఆఫ్ మార్క్స్ కూడా డీసీలకి కూడా ఎక్కువ ఉండొచ్చు. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే మన టార్గెట్ ఎంత? 70%. వై యు ఆర్ సేయింగ్ 60%? 70% చెప్పరా? ప్రతి దాంట్లో 100 తెచ్చుకోవాలి. 100 + 100 + 100 + 500 కొట్టండి. ఎస్, విల్ ఇంక్రీజ్ ఇట్. నో, ఇక్కడ చూడండి, తెలంగాణలో తను 550 కొట్టి 2 రాష్ట్రాల్లో ఇప్పుడు తను రోల్ మోడల్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో తనే టాపరు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టాపర్ కూడా తనే. నౌ చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి ఇప్పుడు అర్థమైందా? మన టార్గెట్ తెలుసుకున్న తర్వాత వాట్ ఈస్ ది చేంజింగ్ ట్రెండ్స్. చేంజింగ్ ట్రెండ్స్ అంటే మీరు పేపర్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడుతున్నారు, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా స్టాండర్డ్ అనేది లేదు. ఇప్పుడు ఎగ్జామ్ స్టాండర్డ్ ఇది యూపీఎస్సీ స్టాండర్డా, గ్రూప్ 1 స్టాండర్డా, గ్రూప్ 2 స్టాండర్డా అనేది లేదు. నౌ ద స్టాండర్డ్ ఈస్ ఓన్లీ 1 స్టాండర్డ్. దర్ ఈస్ 1 నేషన్ 1 ఎలక్షన్ ఎట్లయితే చెప్తున్నామో, 1 నేషన్ 1 ఎగ్జామ్ 1 స్టాండర్డ్. ఈవెన్ రీసెంట్గా మీరు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ కానీ గమనించినట్లయితే ఎంత డీప్గా అడుగుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ స్టాండర్డు, ఎగ్జామ్ రిలవెన్స్ అనేది
మనకి నీకు కాన్సెప్ట్ తెలుసా లేదా, ఇంకా చెప్పాలంటే ఎందుకు 56 మార్క్స్కి 60 మార్క్స్కి రీసెంట్గా 2023 గ్రూప్ 1 నోటిఫికేషన్లో కట్ ఆఫ్ 240కి 60 వచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు క్వాలిఫై అయినారంటే మీరు క్వాలిటీ పేపర్ చూస్తే తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఉన్న స్టేట్మెంట్స్ లిఫ్ట్ చేసి పెట్టారు. ఎగ్జాక్ట్గా ఎన్సీఆర్టీలో ఏది ఉందో దాన్ని తీసుకుని వచ్చి పెట్టారు. ఎందుకంటే దాని ముందు 2022 నోటిఫికేషన్లో దాదాపు 42 మిస్టేక్లు ఉన్నాయి, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్. అయ్యి బాబు ఇది ఎగ్జామా లేకపోతే పనిష్మెంటా అని అది లేకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు పేపర్ అనేది కొన్ని ప్రైమరీ రిఫరెన్సెస్ తీసుకొని వాటి నుంచి స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా 4-5 స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి ఎగ్జామ్ లాగా పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు కాన్సెప్ట్ తెలుసా లేదా, కాన్సెప్ట్ గుర్తుందా లేదా, కాన్సెప్ట్ అప్లై చేయగలుగుతున్నావా లేదా, కరెంట్ అఫైర్స్ తెలుసా లేదా, లింక్ చేసుకోగలుగుతున్నావా లేదా. సో దట్ ఈస్ అ యూపీఎస్సీ ప్యాటర్న్, దట్ ఈస్ అ ఏపీపీఎస్సీ ప్యాటర్న్, దట్ ఈస్ తెలంగాణ ప్యాటర్న్. 2021-2022 మేము May 2021 సివిక్ సెంటర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. 2022లో ఎగ్జామ్ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకి పెట్టినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి సార్ ఎందుకు మీరు యూపీఎస్సీ ప్యాటర్న్ లాగా పెడుతున్నారు, తెలంగాణలో డైరెక్ట్ స్టేట్మెంట్స్ వస్తాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ 150లో నీకు దాదాపు 90 నుంచి 110 క్వశ్చన్స్ వచ్చి డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, మీరెందుకు 44 పేజెస్ క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇచ్చారు, దాదాపు నేను 15 నుంచి 20 క్వశ్చన్స్ చదవలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను. పక్కన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుసు అన్నారు. ఎగ్జామ్ రాసింది తెలిసింది, ఎవరికి ఎక్కువ తెలుసో ఎవరికి తక్కువ తెలుసు. ఐ యూజ్ టు రిపీట్ ఇన్ మెనీ ఓరియంటేషన్స్. గోవా ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఒక రెజల్యూషన్ తీసుకుని వచ్చినారు. ఏంటంటే గ్రూప్స్ లెవెల్ గ్రూప్ 1 స్థాయిలో ఎగ్జామ్స్ అనేది మీరు యూనిఫామ్ ప్యాటర్న్ ఉండాలి, అదే స్టాండర్డ్లో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ప్రమోట్ అయ్యి సివిల్ సర్వీసెస్కి వస్తారు కాబట్టి మీరు కొంతవరకు స్టాండర్డ్ ఇంప్రూవ్ చేయాలన్నప్పటి నుంచి దాని తర్వాత ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీటింగ్ తర్వాత అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గ్రూప్ 1 స్థాయిలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పెరిగింది. నా ఇది మల్టీ లెవెల్ ప్యాటర్న్. సో ద చేంజింగ్ ట్రెండ్స్ ఏంటనేది మనకి నెక్స్ట్ ఓరియంటేషన్ సెషన్లో సార్ చెప్తాడు. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ, స్ట్రాటజీ అంటే ఏంటి? స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రిపరేషన్ ప్లాన్. సిలబస్ చూడండి మొరలెస్ సేమ్ ఉందా, మొరలెస్ సేమ్. ఈ 3 లెవెల్స్లో ఏది డిసైడ్ చేస్తుంది మనకి సర్వీస్ రావాలంటే? మెయిన్స్ రాయాలంటే ప్రిలిమ్స్ రాయాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలా. ఇప్పుడు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చి వాడు ఏం చేస్తాడంటే 90 రోజుల్లో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాడు. 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు ఇంతవరకు కోచింగ్ లేకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు సార్ ప్రిలిమ్స్ అవ్వని సార్, ఫస్ట్ ప్రిలిమ్స్ కోచింగ్ అవ్వలేదు, ప్రిలిమ్స్ సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, దాని తర్వాత మెయిన్స్ అనుకుంటారు. ప్రిలిమ్స్ అయిపోయింది అనుకో, మీరు క్వాలిఫై అవుతున్నారంటే సార్ మెయిన్స్కి టైం సరిపోదు సార్, నాకు ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి సార్, 30 రోజుల్లో తెలుగు ఎలా నేర్చుకోవాలి, హిందీ ఎలా నేర్చుకోవాలని సపోర్ట్ కొడుతుంటారు. ఇంపార్టెంట్ 100 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటి, పాసిబుల్ మెయిన్స్ టాపిక్స్ ఏంటి అనే సపోర్ట్ సెర్చ్ చేస్తుంటారు, అవునా? ఇట్ మీన్స్ యువర్ ప్రిపరేషన్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద టైమ్. సో ఐ ఆల్వేస్ బిగిన్ విత్ ద ప్రిమైస్ దట్ యూ డోంట్ హ్యావ్ టైం. ఈరోజు మీరు ఓరియంటేషన్కి వచ్చినారంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నోటిఫికేషన్ వస్తే am I ready? That's it. Am I ready for the mains exam? Given the condition that I will be qualifying for prelims exam. ఇదే నా యొక్క క్వశ్చన్. నువ్వు దానికి రోజు 8 గంటలు చదువుతావా, 10 గంటలు చదువుతావా, 3 గంటలు చదువుతావా, 10 గంటలు చదువుతావా, 12 గంటలు చదువుతావా అనేది కాదు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక విధంగా ఉంటుంది. ఏముంటుందంటే కొంతమంది 6 అవర్స్ చదువుతారు, కొంతమంది 8 అవర్స్ చదువుతారు, కొంతమంది 3 అవర్స్ చదువుతారు, కొంతమంది 24 గంటలు చదివినా కానీ వై నాట్ 175 అంటాడు. వాట్ ఈస్ మైన్ బై వై నాట్ 175? సిలబస్ మొత్తం చదువుకొని వెళ్దాం అనుకుంటాడు, అన్ని బుక్స్ చదవాలనుకుంటాడు, మార్కెట్లో ప్రతి బుక్ చదవాలనుకుంటాడు, ప్రతి ఎగ్జామ్ రాయాలనుకుంటాడు, రాస్తాడు. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత సిద్ధంగా ఉండడు. ఎందుకంటే విల్ గెట్ కన్ఫ్యూజన్ బికాస్ సే నవ్ యు ఆర్ దేర్. ఇఫ్ ఐ ఆస్క్ రేపు మీకు మొత్తం మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 23 అంటే మండే నుంచి సాటర్డే వరకు ఎగ్జామ్స్ కంటిన్యూస్గా ఉన్నాయనుకోండి. అసలు దట్ యువర్ కోచింగ్ ఈజ్ ఓవర్. లేదు కోచింగ్ అవ్వలేదు అనుకుంటే మీ ఆన్సర్ చెప్పండి. విల్ యు కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్?
ఫస్ట్ ఎగ్జామ్కి రాడు. ఎందుకు రాడు చెప్పండి? ఇది కానీ నీకు అర్థం చేసుకున్నావు అంటే యూ విల్ బీ సేవింగ్ 2 years ఆఫ్ యువర్ టైం ప్రిపరేషన్. యూ విల్ బీ సేవింగ్ 2 years ఆఫ్ యువర్ ప్రిపరేషన్. జస్ట్ ఒక 2 days ముందు సుజిత, సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్, సార్ ఈ పాయింట్ నేను కంపల్సరీ ఆన్ రికార్డ్ ఐ నీడ్ టు సే, చాలామంది ఫస్ట్ 2 years ఆఫ్ ప్రిపరేషన్ వేస్ట్ చేసుకుంటారు. అలా వేస్ట్ చేసిన ఆస్పిరెంట్స్లో నేను కూడా ఒకరు. అది ఏమిటంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలియకుండా దే విల్ బీ ఇన్ ద ప్రిమైస్ దట్ ఐ నీడ్ టు రివైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని ఉంటారు. అంటే రేపు నేను ఎగ్జామ్ పెడుతున్నాను అనుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్, నువ్వేమంటావు? సిలబస్ అవ్వలేదు ఫస్ట్, అయినా రివిజన్ అవ్వలేదంటావు, రివిజన్ అయినా రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదంటావు. ఇవన్నీ అయ్యే లోపల నీకు ఎంత టైం అవుతుంది? 1 year అయిపోతుంది. కొంతమంది ఎన్సీఆర్టీ కూడా చదవాలి సార్, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా పైన ఎన్ని మెడల్ అయినా కడదామంటాడు. అతను ఫౌండేషన్ వేసే లోపల 6 months ఎగిరిపోతుంది. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అనుకో, సార్ టైం సరిపోవట్లేదు సార్, ఏం చేయాలని. సో ఇక్కడ ఐఎమ్ సేయింగ్ దట్ టైమ్ ఈజ్ ఏ ప్రిమైస్, టైమ్ ఈజ్ ఏ కంట్రోలింగ్ ఫ్యాక్టర్. మీకు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కంట్రోల్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. కంట్రోల్ సిస్టంలో దెర్ ఆర్ ద సర్టన్ పారామీటర్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కంట్రోల్. దెర్ ఆర్ సర్టన్ పారామీటర్, ఎక్స్టర్నల్ పారామీటర్ దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వేకెన్సీలు ఎన్ని ఉంటాయి, ఫిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. యూ డోంట్ హ్యావ్ కంట్రోల్. వాట్ ఈస్ ద కంట్రోలింగ్ ఫ్యాక్టర్? యువర్ టైమ్, యువర్ ప్రిపరేషన్ ప్లాన్, యువర్ సోర్సెస్ ఆఫ్ ప్రిపరేషన్, యువర్ స్ట్రాటజీ. దీస్ ఆర్ యువర్ కమాండింగ్ పారామీటర్స్. నువ్వు కమాండ్ చేయొచ్చు, నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు, ఇవి మన చేతిలో ఉంటాయి. అదే కానీ మీరు ఇట్లా కంట్రోల్ పారామీటర్స్ టైం కానీ మనం కానీ కంట్రోల్ చేస్తే నెక్స్ట్ ఈ రోజు నుంచి మనం ఏ అప్రోచ్లో ప్రిపేర్ అవ్వాలి. నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఫిలిమ్స్ ఇప్పుడు చదవాలా, మెయిన్స్ చదవాలా, రెండు కలిపి చదవాలా, సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలా. అసలు సో వాట్ ఈస్ మెన్ బై రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? వాట్ ఈస్ మెన్ బై రివర్స్ అప్రోచ్? వాట్ ఈస్ మెన్ బై ఎగ్జామ్ అప్రోచ్? వాట్ ఈస్ మెన్ బై రిజల్ట్ అప్రోచ్? రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వేం చెప్పినా ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఏం చెప్తాడంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 39th ర్యాంక్ మోక్షిత. సో తను ఏం చేసిందంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అందరూ చేస్తుంటారు, తను ఆన్సర్ రాసేది, ఇక్కడ డైలీ వచ్చి రాసేది, రీఫిల్ అయిపోతుంది కదా మెయిన్స్ రాస్తే. అయిపోయిన రీఫిల్ అంతా ఒక పెన్ హోల్డర్లో వేసుకునేది. బై ద టైమ్ హర్ మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్, షీ హెస్ కంప్లీటెడ్ 39 రీఫిల్స్ అండ్ షీ గాట్ 39 ర్యాంక్. అట్లనే ఒక రీఫిల్తో రాయిద్దాం. సో ఐఎమ్ క్వాంటిఫైయింగ్. సో దెర్ ఇస్ వన్ మోర్ ర్యాంకర్ 221 సాయిరామ్. తను ఫుల్ టైమ్ ఆస్పిరెంట్. ఇతను ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్లో సాఫ్ట్గా ఉన్నది, టైము చాలా హార్డ్గా ఉంటుంది. దే విల్ హ్యావ్ ద ఓన్లీ 3 to 4 hours ఆఫ్ టైం. సార్ నాకు 3 hours మాత్రమే ఉంటుంది. ఆ 3 hours నేనేం చేశానంటే ఓన్లీ ఆన్సర్ రైటింగ్ చేశాను. డైలీ 4 to 5 questions రాసేవాడిని. బై ద టైమ్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ ఐ హ్యావ్ రిటన్ 860 questions and I got the service. There is another student who is a senior most aspirant preparing like a మూమెంట్. సార్ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చింది, మాకు ఉద్యోగాలు రాలేదు, నేను తెలంగాణ ఉద్యమం రాకముందు నుంచి అశోక్ నగర్లో ఉన్నాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్వీస్ వచ్చింది అంటుంటాడు. అంటే హీ విల్ బ్లేమ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాకు రాలేదు అతనికి వచ్చింది అంటుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇతను చదువుతున్నాడు, నాలెడ్జ్ వైజ్ ఈజ్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్. ఇంకా న్యూస్ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ సక్సెస్ లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అప్రోచ్? నీకు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలియాలి. వాట్ ఈస్ మెన్ బై డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్? డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ. నువ్వేమన్నా చెయ్యి, నువ్వు చదివింది ఎగ్జామ్కి సరిపోతుందా లేదా, ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదువుతున్నావా లేదా, నీకు చెప్పే క్లాసు ఎగ్జామ్కి సరిపోతుందా, నువ్వు రాసుకునే నోట్స్ ఎగ్జామ్కి రిలవెంట్గా ఉందా, నువ్వు రాసే టెస్ట్లు ఎగ్జామ్కి సరిపోతాయా, నువ్వు నోట్ మేకింగ్, కరెంట్ అఫైర్స్ ఫైనల్ ఎగ్జామ్లో అడుగుతాడా లేదా, మిగిలిందంత అనవసరం నాకు. ఐఎమ్ నాట్ ది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్,
I am not economist. I am not geomorphologist. You are a generalist. You are a generalist. You are not expertise. Don't prepare for the syllabus approach and don't try to see that you will be reading from every point in the syllabus. In fact, that is not required. ఇంకా ఇక్కడ గ్రూప్ 1లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్లో మీకు ప్రతి ప్రశ్నకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? 50% సిలబస్ చదువుకొని వెళ్ళినా కానీ నువ్వు 100% క్వశ్చన్స్ రాయొచ్చు. దాని అర్థం మరి గెటింగ్ మై పాయింట్. సో ఎగ్జామ్ అప్రోచ్ ఏంటంటే రివర్స్ అప్రోచ్, పీవైక్యూస్ అప్రోచ్. ఇప్పుడు నేను పీవైక్యూస్ ఇమీడియట్గా నువ్వు రేపు క్వాలిటీ స్టార్ట్ అయ్యేటప్పుడు పీవైక్యూస్ సాల్వ్ చేసుకురామంటే నువ్వేం చెప్తావు అంటే, సార్ సిలబస్ ఇంకా నువ్వు స్టార్ట్ చేయలేదు, రాజ్యాంగం ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు, అప్పుడే పీవైక్యూ సాల్వ్ చేయమంటున్నావు అంటే. దెర్ ఇస్ అప్రోచ్ కాల్ విలేజ్ అప్రోచ్. దీన్నే మనం విలేజ్ అప్రోచ్ అంటాం. మీకు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి విలేజ్లో ఏం చేస్తా, ఒక 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏం చేస్తారు, బాబాయో లేకపోతే మామో లేకపోతే బామర్దో తీసుకెళ్ళి బావిలో తోస్తాడు, ఎత్తీసి రాశాడు. మునిగిపోతాడా, పైకి వస్తాడా? పట్టుకోకపోతే మునిగిపోతాడని తెలుసు, కానీ అతనికి ఏమి తీసేస్తున్నాం? ఫియర్ ఆఫ్ లైఫ్, ఫియర్ ఆఫ్ డెత్. అంతేనా? మునిగిపోతే ఇంకా దట్స్ లైఫ్ ఈజ్ ఎండెడ్ హియర్. కానీ అక్కడ ఇది మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ మీ పిల్లల్ని కానీ జాయిన్ చేయించినారనుకో, అతను 6 months కోర్స్ సార్ ఇది స్విమ్మింగ్ ఈజ్ ఏ 6 months కోర్స్. ఫస్ట్ 1 step 3 feet. మరి బటర్ఫ్లై ముందు చేతులు ఇట్లు కొట్టాలా, మళ్ళీ వెనకాల ఇట్లా అంటాడు. అయ్యే లోపల నీకు 8 months అయిపోతుంది. 8 months ఫీజు తీసుకుంటాడు. అక్కడ జస్ట్ 3-4 daysలో రేపు నీకంటే ముందు వస్తాడు, స్విమ్మింగ్కి వెళ్దామంటాడు. ఫస్ట్ రోజు అతనికి ఫీర్ ఎంత చూడండి. సో దిస్ ఈజ్ యూ హ్యావ్ ద ఫీర్ ఆఫ్ ఎగ్జామ్ హియర్. యూ హ్యావ్ ద ఫీర్ ఆఫ్ ఎగ్జామ్. ఫీర్ ఆఫ్ ఎగ్జామ్ అంటే క్వశ్చన్స్ ఏ ఫీర్ ఆఫ్ ఎగ్జామ్స్. క్వశ్చన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫీర్ ఆఫ్ ఎగ్జామ్. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను, రైట్ డౌన్ ఇన్ ద లాస్ట్ పేజ్. నోట్స్ ఉంది కదా, బ్యాక్ సైడ్. What do you understand about simultaneous elections? What do you understand about simultaneous elections? Discuss merits and demerits. Discuss merits and demerits of implementation of one nation, one election. సో ఈ ప్రశ్నకి సమాధానం రాయండి 3 పేజీల్లో అని చెప్పాను అనుకోండి, మీ ఆన్సర్ ఏంటి? సో నాకు ఇంకా సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు, కోచింగ్ అవ్వలేదు, క్లాసులు ఇంకా స్టార్ట్ చేయలేదు అనేసి యువర్ థింకింగ్ దట్ ఇది అయితే కానీ అది అవ్వలేదు అనేసి మెంటాలిటీ ఉంది. అంతేనా? మీకు ఎట్లయితే స్విమ్మింగ్ ట్యూటోరియల్, ఆన్లైన్ ట్యూటోరియల్, ఆఫ్లైన్ ట్యూటోరియల్, ప్రాక్టీసు, గైడ్ ఇవన్నీ అయిన తర్వాత అతను 6 feet ఉన్న సో స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్తాడు. నౌ యువర్ సిలబస్ ఈజ్ ఓవర్. ఎస్, యువర్ ఓరియంటేషన్ ఈజ్ ఓవర్. మీనింగ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 7 subjects. వాట్ ఆర్ దీస్ సబ్జెక్ట్స్? Polity, history, economy, geography, current affairs, science and technology, aptitude and reasoning. Syllabus is over. Now I can write. I may write 1 line, 1 paragraph, 1 page, 1.5 page, 2 pages, 3 pages. But in order to write, by the time exam is going to be conducted, I may write 3 pages. But right now I need to write at least 1 line. 1 paragraph, 1 page. అది కాకుండా స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, సార్ మెయిన్స్ నేను రాయడం ఎక్సలెంట్గా రాయాలి సార్, నేను రాయడు అసలు. 3-4 years ప్రిపేర్ అవుతుంటాడు. ఐ లాస్ట్ సింప్లీ హౌ మెనీ మెయిన్స్ క్వశ్చన్స్ యూ హ్యావ్ రిటన్ టిల్ నౌ. యూ విల్ సే దట్, విల్ స్మైల్, యూ వోంట్ ఆన్సర్. Because he is in the mindset that if I complete my content, value addition, then if I write best answer, I don't want best answer. I want answers, that's it. I want answers.
ఆ యాటిట్యూడ్ కానీ మీకు కానీ ఈ రోజు నుంచి కానీ డెవలప్ అయిందంటే మెయిన్స్ ఈజ్ ఏ ప్రాక్టీస్. ఈరోజు నేనేం చెప్తున్నాను, ఈ క్వశ్చన్కి నువ్వు ఇప్పుడు రాస్తే ఒక లైన్ అయినా రాయగలవు కదా, ఒక పేరాగ్రాఫ్ రాయగలవు, 1 పేజ్ అయినా రాయగలవు, 2 పేజెస్ అయినా రాయగలవు. ఇఫ్ యూ రైట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, then by the time mains exam is going to be conducted, you can write excellent answer. But don't start to write excellent answers. Don't try to begin with the excellent answers. Andukosame begin, write it, you'll get the success. So ikkada main issue endante mains approach lo meeku mains lo రాయరు స్టూడెంట్. మెయిన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే రాయకపోవడం. నౌ సో ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఐఎమ్ గోయింగ్ టు సే వన్ గోల్డెన్ రూల్. ఇది తెలుసుకునేదానికి మీకు 3 years పడుతుంది. అదేంటంటే పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్ట్ క్వశ్చన్స్. So if you understand this concentric circles, these 3 concentric circles, you can conquer any competitive exam, not only in India, including America. ప్రపంచంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఎంత డిఫికల్ట్ ఎగ్జామ్కైనా నువ్వు సక్సెస్ అవ్వాలంటే దిస్ ఇస్ ది ఫార్ములా. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ 3 సర్కిల్స్ని ఎన్ని రకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. ఇమీడియట్గా నువ్వేం చేయాలంటే ఏ సబ్జెక్టు, నీకు 7 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, 7 కావచ్చు 10 కావచ్చు, ఏ సబ్జెక్టు నువ్వు స్టార్ట్ చేసినా కానీ పేరు తెలిసిందంటే ఫస్ట్ మైండ్ సెట్ ఏంటి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సిలబస్. ప్లీజ్ రైట్ డౌన్. మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సిలబస్, మై కోచింగ్. కోచింగ్ అయిపోయిందా మీకు? అయిపోయిందా లేదా? ఎస్, అయిపోయింది కోచింగ్. కానీ ఫీజు పే చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది తెలియకుండా స్టూడెంట్ ఏం చేస్తాడంటే పీవైక్యూస్ చూడమంటే నేను దాదాపు ఇప్పుడు డిసెంబర్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. పీవైక్యూ సాల్వ్ చేయండి అంటే మళ్ళీ వీకెండ్లో సాటర్డే రోజు మెంటర్షిప్ టైంలో పీవైక్యూస్ ఎన్ని క్వశ్చన్స్ వేస్తే అంటే సార్ సిలబస్ అవ్వలేదు కదా సార్ అంటే. సో ఇమీడియట్గా నువ్వేం తీసుకోవాలి, పీవైక్యూస్. ఒక సబ్జెక్ట్కి మినిమం 500 పీవైక్యూస్ ఉన్నది. ఆబ్జెక్టివ్ టైప్ 500 చాలు. అది గ్రూప్ 1 పీవైక్యూస్ కావచ్చు, గ్రూప్ 2 పీవైక్యూస్ కావచ్చు, యూపీఎస్సీ పీవైక్యూస్ కావచ్చు. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 యూపీఎస్సీ, ఈ 3 ఒకే స్థాయి అండి. యూపీఎస్సీ పీవైక్యూస్, గ్రూప్ 1, గ్రూప్ 2. సిలబస్ ఈజ్ సేమ్, స్టాండర్డ్ ఈజ్ సేమ్. సో ఇప్పుడు నువ్వు పాలిటీ సబ్జెక్ట్లో నువ్వు ఎగ్జామ్లో ఎంత పర్సెంట్ రావాలి నీకు? 60%. డోంట్ ప్రిపేర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టు రైట్ అండ్ టు స్కోర్ 300 out of 300. ఇది జేఈ ఎగ్జామ్ కాదు. వీ డోంట్ వాంట్ జేఈ రిజల్ట్స్ హియర్. ఫిలిమ్స్ అనేది మనం సేఫ్ జోన్లో ఉండాలి. సో ఇమీడియట్గా పీవైక్యూస్ బుక్ తీసుకోవాలి. బుక్స్ అడుగుతుంటారు, ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఏ బుక్ చదవాలి అంటే నేను చెప్పేది ఒకే ఆన్సర్ ఏంటి, పీవైక్యూస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, సార్ పీవైక్యూస్ అడిగేసిన క్వశ్చన్ మళ్ళీ ఎందుకు అడుగుతారు సార్? నువ్వేమనుకుంటావు అంటే అడిగేసిన ప్రశ్నలు మళ్ళీ ఎందుకు అడుగుతారు? బికాస్ ఐఎమ్ రైటింగ్ డిఫికల్ట్ ఎగ్జామ్, మోస్ట్ పాపులర్ ఎగ్జామ్, మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్, prestigious exam. Your mindset is saying that why the APPSC, UPSC will ask again the repeated question. That is a mindset. There is a one classic example I often repeat that Mr. Einstein is conducting exam to his student, and one student raised his hand. Mr. Einstein, you have given the last year question paper. Student assumed that Einstein mistakenly given the last year question paper. Einstein replied, don't worry, answers must be different. Though the question paper is same, answers must be different. Same poverty, unemployment, migration, simultaneous elections,
welfareism, regional imbalances, internal security, women empowerment, science and technology, environmental issues. Now the same issues you are having, social issues, economical issues, environmental issues, political issues, వీటికంతా మనం ఏం చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ యువర్ బడ్జెట్ ఈస్ ఇంక్రీజింగ్, టెక్నాలజీ ఈస్ అడ్వాన్సింగ్, యువర్ సొల్యూషన్స్ మస్ట్ బి డిఫరెంట్. దర్ ఇస్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కంట్రీ దట్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ మిస్టర్ రాజీవ్ గాంధీ హెస్ మెన్షన్, ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ 1 rupee from central government to the local government, by the time it is reaching 99 paisa is pocketed by the middleman, only 1 paisa is reaching. Now we are now replaced with DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్సింగ్. ఇక్కడ బటన్ నొక్కితే టింగ్ అని నీకు SMS రావాలి, డబ్బులు క్రెడిట్ అవుతాయి లేదని పక్కన పెడితే బటన్ సిస్టమ్ ఉండేదే మనకి, బటన్ మోహన్ రెడ్డి. సో ఇన్ ద టీచింగ్ వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ, ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ బి ట్రూ. సో ఇక్కడ ఏంటంటే నా ద సేమ్ ఇష్యూ, వెల్ఫేరిజం, ఫ్రీబీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఓన్లీ యువర్ మెథడ్ ఆఫ్ డెలివరీ ఈజ్ చేంజింగ్. సో నీకు ఫస్ట్ ఎవరు మీకు పీవైక్యూస్ని రిఫర్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో నేను సాల్వ్ చేయమని చెప్పట్లేదు, ఫస్ట్ బుక్ కొనుక్కోవాలి, దాన్ని రిఫర్ చేయాలి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, క్వశ్చన్ చదువు, ఆప్షన్స్ చూడు, క్వశ్చన్స్ చదువు, ఆప్షన్స్ చదువు, అంతే. సైమల్టేనియస్గా క్లాస్ అవుతూ ఉంటుంది కదా, క్లాస్ అవుతుంటే సో సార్ ఏమైనా చెప్పాడా లేదా, ఈ టాపిక్ చెప్పాడా లేదా అనేది నీకు ఆటోమేటిక్గా పీవైక్యూస్గా నువ్వు సాల్వ్ చేయగలుగుతున్నావు. అంటే క్లాస్లో చెప్తున్న మాస్టరు, ఫ్యాకల్టీ మీ ఎగ్జామ్ స్టాండర్డ్కి చెప్తున్నట్టు. నేను ఒక 3 hours ఇక్కడ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, కానీ అది ఎగ్జామ్కి సరిపోలేదు, రిలవెంట్గా లేదంటే యువర్ టైమ్ ఈజ్ సింప్లీ వేస్టెడ్. సమ్ పీపుల్ విల్ సే ఐఎమ్ ఏ నేషనల్ ఫ్యాకల్టీ, ఎమినెంట్ ఫ్యాకల్టీ, ఢిల్లీ ఫ్యాకల్టీ, 15 years into the industry, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అని రాస్తుంటారు. But if they teach it and if they're not updated as per the present standard, they are outdated and we don't want them. So what is required? PYQs and current affairs questions. There is a popular saying, old question papers plus newspaper is your paper. That's it. Old question papers plus newspaper is new paper. ఇవన్నీ నీకు నెక్స్ట్ టెస్టులు రాయాలి. టెస్టులు ఎప్పుడు రాయాలంటే, టెస్టులు కానీ నువ్వు వస్తున్నాయి, దాంట్లో సివిక్ సెంటర్లో కానీ నువ్వు టాప్ 20లో టాప్ 50లో వస్తున్నావు అంటే కంపల్సరీ నువ్వే టాప్ అవుతావు. ఎందుకంటే ఈ రెండింటిని నువ్వు అర్థం చేసుకున్నావు అనేది లేదనేది నేను ఎక్కడ టెస్ట్ చేస్తాను, మోడల్ టెస్ట్లో టెస్ట్ చేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడం కోసమే సెల్ఫ్ స్టడీనా కోచింగా, దట్ ఈస్ యువర్ చాయిస్. సెల్ఫ్గా చదువుకుంటావా చదువుకో, లేదు కోచింగ్ తీసుకుంటావా తీసుకో. ఏ కోచింగ్ అయినా ఒకసారి వినేసేయాలండి. అది సివిక్ సెంటర్ కావచ్చు, ఏ సెంటర్ అయినా కానీ. నేనేం చెప్తున్నానంటే సెల్ఫ్ స్టడీ చేయొచ్చు. ఎప్పుడు సెల్ఫ్ స్టడీ చేస్తుండాలంటే, మీరు డిగ్రీనో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు చేస్తుండాలి సెల్ఫ్ స్టడీ. ఇప్పుడు నీకు ఆల్రెడీ వస్తుంది కదా ఉగాదికి జాబ్ క్యాలెండర్, ఈరోజు కూడా ఒక న్యూస్ ఆర్టికల్, జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా పక్కన పెడితే మనమైతే ప్రిపేర్ అవ్వాలి కదా. సో ఒకసారి మీకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, సో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు. వాళ్ళకంతా సమాధానం చెప్పండి, నేను లా చేస్తున్నాను అని చెప్పి. ఎస్, ఇప్పుడు కొత్తగా మీరు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఇప్పుడు లా సెట్ ఎగ్జామ్ పడుతూ ఉంటుందండి, దాన్ని అప్లై చేయండి. లా ఎగ్జామ్ అనేది రాసేయండి, మీకు ఒక LLB డిగ్రీ వస్తుంది. LLB డిగ్రీ 3 yearsకి అంతా మీకు లాయర్ పట్టా వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ సీరియస్గా చదివితే గ్రూప్ 1 జాబ్ విత్ LLB. హైకోర్టులో నేను అడ్వకేట్ సార్ అని చెప్తుంటారు కొంతమంది, ఈ మధ్య హైకోర్టు అడ్వకేట్, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొఫెషన్. అండ్ ఇక్కడ మీరు సివిల్స్ బాగా ప్రిపేర్ అయితే జస్ట్ లా ఎగ్జామ్స్ జరిగినప్పుడు వెళ్ళి రాస్తే చాలు, మీకే 70% వస్తుంది. సో అక్కడ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లా సెట్ అనేది రాయండి, అది ఏపీలో అయినా తెలంగాణలో అయినా. ఎందుకంటే మీరు డిగ్రీ చేస్తున్నా చేయకపోయినా పర్లేదు, కానీ ఇది రాసేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి?
పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్. ఇవన్నీ నీకు అర్థం కాలేదు కాబట్టి, నీకు దగ్గర ఫీర్ ఉంది కాబట్టి కోచింగ్కి వస్తున్నావు. లేదంటే కోచింగ్ ఎందుకు వస్తావు? అర్థమవుతుందా? అంటే క్లాసెస్ చెప్తున్నప్పుడు ఈ కోచింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక నువ్వు క్లాసెస్ వినేసినావంటే మళ్ళీ నువ్వు బుక్స్ చదవకూడదు, మళ్ళీ నువ్వు స్టాండర్డ్ బుక్స్ చదవకూడదు. డైరెక్ట్గా నువ్వు పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ అర్థమవుతున్నాయా, టెస్టులు రాయగలుగుతున్నావా, నీకు టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకో, ఇంకోసారి రివిజన్ చేయి, దాట్స్ ఇట్. అంతేగాని మళ్ళీ నేను ఇక్కడ క్లాసు నీకు పాలిటీ జాగ్రఫీ చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీ చదువు, లక్ష్మీకాంత్ చదువు అని చెప్తుంటే నేనేం చెప్పలేదనేసి దాని అర్థం. నీకు టైం ఉంటే పీవైక్యూస్ సాల్వ్ చేయి. నీకు ఇంకా టైం ఉంటే తెలంగాణ అయిపోయిందా, కర్ణాటక పీవైక్యూస్ తీసుకో. కర్ణాటక అయిపోయిందా, తమిళనాడు చేయి. తమిళనాడు అయిపోయిందా, అస్సాం పిఎస్సి. ఎస్, అస్సాం, బీహారు పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ అవర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్స్ వీ హ్యావ్ సీన్ రీసెంట్లీ. సిలబస్ ఈజ్ సేమ్ అండి, సిలబస్ ఈజ్ సేమ్. అదే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ప్లస్ అడిషనల్ టు ద స్టేట్. మనం ఏం చెప్తాం, సో ఆంధ్రప్రదేశ్లో ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఎక్కువ ఉందని చెప్తాడు, అదేవిధంగా అస్సాంలో ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, అదే క్వశ్చన్ మనం ఆంధ్రప్రదేశ్కి అడాప్ట్ చేస్తాం, అంతే. అర్థమవుతుందా? ద క్వశ్చన్ ప్యాటర్న్ ఈజ్ సేమ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది క్వశ్చన్ ప్యాటర్న్, యూ విల్ అండర్స్టాండ్ ది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఇది నువ్వు తెలుసుకోవడానికి 3 years పడుతుంది. ఎవరికైతే ఇప్పుడే కానీ ఎక్కిందంటే ఫస్ట్ నోటిఫికేషన్లో నీ పేరు ఉంటుంది, లేదంటే మళ్ళీ నువ్వు జాయిన్ అవుతావు సివిక్ సెంటర్లో. మళ్ళీ జాయిన్ అవ్వద్దండి, మీరు వెళ్ళి నాకు సివిక్ సెంటర్ వల్ల సర్వీస్ వచ్చిందని చెప్పండి. మెయిన్స్ అప్రోచ్ ఏంది ఇప్పుడు చెప్పండి. వాట్స్ ఏ మెయిన్స్ అప్రోచ్? ఎస్, మళ్ళీ వేరే అప్రోచ్ అనేవాళ్ళు. పీవైక్యూస్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, test questions. So that is your final questions. In mains exam, I used to say, write down, mains paper is newspaper. Newspaper is mains paper. To be in the news, read news. Mains paper is newspaper. Newspaper is mains paper. To be in the news, read news. మీకు ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది పేపర్లో, ఏదో ఒక పొలిటికల్ ఇష్యూ కావచ్చు, సోషల్ ఇష్యూ కావచ్చు, ఎకనామికల్ ఇష్యూ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కావచ్చు, ఇంటర్నేషనల్ ఇష్యూ కావచ్చు. దాని గురించి మనకు ఒక ఒపీనియన్ ఉండాలి, దాని మీద ఒక అనాలిసిస్ అనేది ఉండాలి. అది కరెక్టా రైట్ అనేది కాదు ఇక్కడ. దెర్ ఇస్ నో కరెక్ట్, దెర్ ఇస్ నో ఇన్కరెక్ట్. వాట్ ఈస్ సబ్స్టాన్షియేషన్? ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు? లడ్డూలో కల్తీ జరిగిందా? కెన్ యూ ఆన్సర్? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాను అనుకో, కెన్ యూ ఆన్సర్? స్టిల్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. కొంతమంది ఏమో జరగలేదంటున్నారు, కొంతమంది ఏమో జరిగిందంటున్నారు. అయినా కానీ స్టిల్ ఇట్ ఈస్ బిగ్ క్వశ్చన్ మార్క్. యూ హ్యావ్ సోషల్ మీడియా, మెయిన్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, డెమోక్రసీ, ట్రాన్స్పరెన్సీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, బట్ పీపుల్ ఆర్ లెఫ్ట్ విత్ వన్ క్వశ్చన్ మార్క్. పాలిటిక్స్లో నెరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది కరెక్టా ఇన్కరెక్ట్ కాదు, పాలిటిక్స్లో నెరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చెప్పిందే చెప్పాలి. అయినామేమో తెలంగాణలో పోస్టులు అమ్ముకున్నారు. 100 కోట్లు ఇచ్చారంటే, 300 కోట్లు ఇచ్చినారంటే, 3000 కోట్లు ఇచ్చారు. రానివాడంతా ఇదే నమ్ముతుంటారు. అంటే నెరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకేంటి, నెరేషన్ కాదండి, రైటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో నువ్వు ఏం చెప్పినా కానీ దాంట్లో పాయింట్ ఏంటి, దేని ఆధారంగా చెప్తున్నావు అనేది రాదు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే న్యూస్ పేపర్లో వస్తుంది కంటెంట్. న్యూస్ పేపర్ నుంచి. సో మీ అంతటా మీరు న్యూస్ పేపర్ చదవగలగాలి. ఇప్పుడు మీరేం చేయాలంటే న్యూస్ పేపర్ని ఎలా చదవాలనేసి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఏపీపీఎస్సీ వాళ్ళకి 13 వర్క్ బుక్స్ ఇస్తాను నేను మెయిన్స్కి. ఇట్స్ కంప్లీట్లీ
ఇక్కడ చూడండి, పేపర్ 2లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి ఆల్మోస్ట్ అన్ని పేపర్లకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క వర్క్ బుక్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క వర్క్ బుక్. ఆ వర్క్ బుక్లో 150 పేజెస్ ఉంటాయి. మన సివిక్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఓపెన్ చేసినా కానీ రీసెంట్గానే నేను రిలీజ్ చేశాము. ఆ వర్క్ బుక్స్ ఏంటంటే ప్రశ్న ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ 1 ఉంటుంది, 3 పేజెస్ బ్లాంక్ వదిలేస్తుంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ 1 పేజ్ రాయి, లేదు 1/2 పేజ్ రాయి. అట్లా నువ్వు కోచింగ్ అయ్యే లోపల ఈ వర్క్ బుక్స్ నువ్వు కనీసం 2 సార్లు అయినా కంప్లీట్ చేసేసావు. దట్స్ ఇట్. నువ్వు 2 సార్లు కానీ వర్క్ బుక్స్ కానీ కంప్లీట్ చేసినావు అంటే మెయిన్స్ ఈజ్ ఓవర్. నో వన్ ఈజ్ రైటింగ్. బిలీవ్ మీ దట్. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ నీ బ్రెయిన్ ఎలా అనుకుంటుందంటే సార్ చెప్పాడు కానీ ముందు సిలబస్ అని అంటాను, మళ్ళీ బుక్స్ పెట్టుకొని చదువుకుంటూ వచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో వెల్ అప్రోచ్, విలేజ్ అప్రోచ్, రివర్స్ అప్రోచ్, రిజల్ట్ అప్రోచ్. దట్ అప్రోచ్ ఈజ్ ఏ లైఫ్ అండ్ డెత్ అప్రోచ్. నువ్వు కానీ పట్టుకున్నావంటే ఇమీడియట్గా ఎగ్జామ్ డిమాండ్లోకి వెళ్ళిపోతావు. అట్లా కాకుండా లేదు సార్ ఫస్ట్ 3 స్టెప్ 4 స్టెప్ 5 స్టెప్ అనేటప్పుడు అన్ని స్టెప్లు వేసే లోపల టైం అయిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే మెయిన్స్కి సింపుల్గా నేను 13 వర్క్ బుక్స్ రిలీజ్ చేశాము. వాటిని ఈరోజే నువ్వు ఫోటో కాపీ తీసుకొని ఏం చేయాలా, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. తెలిసిన క్వశ్చన్తో స్టార్ట్ చేయి, జనరల్ క్వశ్చన్తో స్టార్ట్ చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది ఇంట్రడక్షన్ ఎలా పెట్టాలి, కంక్లూషన్ ఎలా పెట్టాలి, బాడీలో అండర్లైన్ చేయొచ్చా, డయాగ్రామ్ ఏ విధంగా వేయాలి, నేను రాసింది సరిపోతుందా లేదా, నేను రాసింది అందరికంటే బాగుందా, బెటర్గా ఉందా, ఇలా రాస్తే సర్వీస్ వస్తుందా, తెలుగులో రాస్తే వస్తుందా, ఇంగ్లీష్లో రాస్తే వస్తుందా, ఇవన్నీ నీకు ఎప్పుడు పోతుందంటే మెయిన్స్ వర్క్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తాయి. ఈ 13 వర్క్ బుక్స్ సింపుల్గా కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ అయ్యి మెయిన్స్ ఈజ్ ఓవర్. ఫిలిమ్స్కి వచ్చిన తర్వాత మనకి యూపీఎస్సీది ఒకటి యూనిక్ పబ్లికేషన్స్ అని, యూనిక్ పబ్లికేషన్స్ యూపీఎస్సీ ఫిలిమ్స్ 47 ఇయర్స్ ఒక బుక్ ఉంటుందండి. అవి కాకుండా మీకు కొన్ని క్యూఆర్ కోడ్లు కూడా ఇచ్చున్నాను నేను. దాంట్లో స్కాన్ చేస్తే మన store.civiccenter.in వస్తుంది. దీంట్లో కూడా మన తెలంగాణ గ్రూప్ 1 4000 క్వశ్చన్స్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను పెట్టున్నాను. పీవైక్యూస్. ఈ బుక్, ఈ వర్క్ బుక్స్ నువ్వు కానీ కంప్లీట్ చేస్తామంటే యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఓవర్. నీకు టైం ఉంటే ఏం చేయాలా, మళ్ళీ రివైజ్ చేయాలి. మినిమం 3 times రివిజన్ కొట్టాలి. మినిమం 3 times రివిజన్ కొట్టావంటే యువర్ కాన్సెప్చువల్ క్లారిటీ విల్ ఇంక్రీస్, యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. అదే ఎవరు చేయట్లేదు. నేను ఎంత చెప్పినా కానీ నువ్వేమనుకుంటావు అంటే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక అప్రోచ్ చెప్తాడు. అతను చెప్తూ ఉంటాడు ఈ బుక్లో నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ బుక్లో నుంచి వచ్చినాయి, అన్ని బుక్స్ ఈ దీంట్లో నుంచి వచ్చినాయి అంటుంటాడు. నీకు అలా అనిపించింది అనుకో, ఆ బుక్ ఆర్డర్ చేసుకో, పక్కన పెట్టుకో. అప్పుడు మనకి డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. సో యువర్ ప్రిపరేషన్ రిఫరెన్స్ బుక్స్ ఏంటి ఇప్పుడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇలా చెప్పిన తర్వాత స్టూడెంట్ ఇమీడియట్గా సార్ ఓన్లీ పీవైక్యూసే చెప్తారా మీరు అంటాడు, సిలబస్ చెప్పరా అంటాడు. ఓన్లీ పీవైక్యూస్ చెప్తారా, సిలబస్ చెప్పరా అంటాడు అతను. ఇమ్మెచ్యూరిటీ. వాట్ ఈస్ ద క్వశ్చన్ అడగడానికి బిహైండ్ ఏంటంటే అతను సిలబస్ మొత్తం చదవాలనే ఇంటెన్షన్లో ఉన్నాడు. దాన్ని మనం ఏం చెప్తామంటే లోకస్ ఫోకస్ అప్రోచ్ అండి. లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. లోకస్ ఈజ్ సిలబస్, ఫోకస్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 2 బ్యాలెన్స్ చేస్తామండి క్లాస్లో, డోంట్ వరీ. నేనేం చెప్తున్నానంటే ఎలా లిమిట్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అనేది పీవైక్యూస్ నుంచి తీసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫండమెంటల్ రైట్సే ఉంది. ఫండమెంటల్ రైట్స్ అనేది క్వశ్చన్ నేను 6 months కూడా చెప్పొచ్చు. దట్ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ అస్. సో కానీ ఎగ్జామ్లో మనకి ఎంత కావాలనేది ఫోకస్. ఓకేనా. సిలబస్ అప్రోచ్ అనేది వర్క్ అవ్వాలంటే మీరు 3 to 4 years అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి. అయినా కానీ మళ్ళీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత నీకు రివిజన్ అవ్వకపోతే యుల్ బి వేస్టింగ్ ద టైం. సిలబస్ ఎప్పుడు అవుతుందంటే మీకు ఒక మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు పెట్టాను. సో సేమ్ సుజిత సిలబస్ అనాలిసిస్ కాపీ అనేసి మొన్న నేను ఒక ఓరియంటేషన్
ఇంటర్వ్యూలో తీసుకున్నాము. సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ నీకు గుర్తుంటే చాలు. సిలబస్ మన డాక్యుమెంట్ ఉంది కదా, 10 pages డాక్యుమెంట్ ఉంది. ఆ సిలబస్ నీకు ప్రతి లైన్ నువ్వు గుర్తుంటే చాలు. అంతేగాని దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ నీకు డీప్గా తెలియాలని కాదు. సోషల్ ఇష్యూస్ అని ఉంటుంది సిలబస్లో. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్ బై సోషల్ ఇష్యూస్. వాట్ ఈస్ మెన్ బై సోషల్ ఇష్యూస్. అలా నీకు సిలబస్ కానీ నీకు మైక్రో టాపిక్స్ ప్లస్ పీవైక్యూస్ కానీ నువ్వు కానీ కంప్లీట్ చేసినావంటే ఇది నీకు అసలైన ఎగ్జామ్ యొక్క డిమాండ్. అట్లా కాకుండా బుక్స్ పట్టుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు, మళ్ళీ లాస్ట్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్ వరకు నువ్వు తిరుక్కుంటూ వచ్చినావంటే అక్షరనర్లో you'll be considered as a senior most pastor. You'll be preaching. Okay? So this is about your mains approach. Current affairs ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఏదైనా ప్రిపరేషన్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలా, PYQs. Your day should start with PYQs and your day end with PYQs. దాని అర్థం ఏంటంటే నిద్ర రావట్లేదు, పీవైక్యూస్ చూడు నిద్ర వచ్చేస్తుంది. చదువుతూ ఉన్నావు, సాచురేట్ అయిపోయినావు, పీవైక్యూస్ చూడు రిలాక్స్ అవుతావు. సార్ చెప్పేది అర్థం కావట్లేదు, పీవైక్యూస్ చూడు ఒక ఐడియా వస్తుంది. ఈయనేదో ఏదోదో చెప్తున్నాడు, అంత అవసరం లేదు కదా అంటూ నువ్వే చెప్తావు. యూ హ్యావ్ టు జడ్జ్. వెన్ కెన్ యూ జడ్జ్? ఇఫ్ యూ నో ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జనరల్గా స్టూడెంట్ చాలా చదువుతూ ఉంటాడు. నా అప్రోచ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ దీన్ని మనం ఎగ్జాగనల్ అప్రోచ్ అంటాం. ఎగ్జాగనల్ అప్రోచ్ అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి నీకు మినిమం 6 points తెలియాలి, అంతే. దట్స్ ఇట్. సే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ ఏంటి, వాట్ ఈజ్ ఇట్. సే ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక స్కీమ్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్. విన్నారా? గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లేదు వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047, P4 స్కీమ్ అని మీకు వచ్చినప్పుడు నీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఈ ఎగ్జాగనల్ అప్రోచ్ అంటే ఎగ్జామ్లో 3 statements 4 statement 5 statement. ఒక క్వశ్చన్ అడిగితే జనరల్గా 3 statement కానీ 4 statement కానీ అడుగుతాం. అందుకోసమే దాని గురించి 6 points తెలియాలంటున్నాను. సో దాని గురించి ఏంటి, దాని యొక్క ఎయిమ్ ఏంటి, విజన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఫర్దర్గా ఏమన్నా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయా, బెనిఫిషరీ ఎవరు, ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఏంటి, ఎవరు అప్లికబుల్ కాదు, ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, ఎలా ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఈ ఇంప్లిమెంటేషన్లోని అడ్వాంటేజెస్ కావచ్చు, ఇంప్లికేషన్స్ కావచ్చు, ఏమైనా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఏమన్నా ఉందా, ఆల్రెడీ జరిగిన ఇష్యూ అయితే మళ్ళీ ఎందుకు జరుగుతుంది, ఎందుకు న్యూస్లో ఉంది. సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ రిపీటెడ్గా న్యూస్లో ఉంటుంది. అసలు సార్ అంటే ఏంటి, సార్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎందుకు దాని మీద వ్యతిరేకత కొన్ని పొలిటికల్ పార్టీస్ రైస్ చేస్తున్నాయి, అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, మళ్ళీ ఎందుకు రిపీటెడ్గా న్యూస్లో ఉంది. అది యూనిఫామ్ సివిల్ కోడ్, సైమిల్టేనియస్ ఎలక్షన్స్. రీసెంట్గా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి, ఎందుకు పెట్టాము, దాని అవుట్కమ్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ 2 issuesతో స్టార్ట్ చేయి. ప్రతిరోజు ఒక 2 issues తీసుకో. ఆ 2 issuesకి 2 pages వదిలేసి ఫస్ట్ ఒక పేజీలో ఏం రాసుకుంటావు అంటే ఒక డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ దాని గురించి 2 points రాయి. ఎంజీ నరేగా ఉంది, లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. ఆ పేపర్లో ఏదో ఒక 2 points రాస్తుంటాడు కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు 37 రాజ్యసభ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా March 16th రోజు ఎలక్షన్స్ పెడుతుంది అన్నప్పుడు ఆ కంటెస్ట్లో కొన్ని పాయింట్స్ నీకు వస్తుంది కదా. రాజ్యసభ ఎలక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని నామినేటెడ్, ఎన్ని ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ఏ విధంగా ఎన్నుకోబడుతుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి అనేది నీకు తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 16th రోజు మళ్ళీ ఆ న్యూస్ వస్తుంది కదా. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ న్యూస్ రిపీటెడ్గా ఉంటుంది కదా.
సో ఈ పాయింట్లోనే అడిషన్స్ తీసుకోవాలి. ఏ పాయింట్స్ నోట్ చేసుకోవాలంటే టీవైక్యూస్ రిఫర్ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా నీకేమవుతుంది, లిమిట్స్ తెలుస్తుంది. ఇక్కడ లిమిట్స్ ఆఫ్ ది ప్రిపరేషన్ తెలుసుకోవడమే నీ యొక్క ప్రిపరేషన్. అట్లా కాకుండా అసలు లేదు మొత్తం చదువుతానంటే బిలీవ్ మీ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది మనకు గుర్తుండదు, అవ్వదు, అయ్యే పని కాదు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్. నోట్ మేకింగ్, ఇంతకుముందు నేను చెప్పాను కదా నోట్ మేకింగ్, ఇదే నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ అంటే ప్రిసైజ్ నోట్ మేకింగ్ అండి, ప్రిసైజ్. ఈ నోట్ మేకింగ్లో మనం కీవర్డ్స్ మాత్రమే మెన్షన్ చేసుకుంటాము. ఈ కీవర్డ్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ అంతా నీకు గుర్తు రావాలి. లేదంటే ఒక ఎన్సీఆర్టీ వర్షన్ ఉందనుకోండి, మళ్ళీ ఇంకొక వర్షన్ నీ వర్షన్ రాసు. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఉంది, మళ్ళీ లక్ష్మీకాంత్ కాన్స్టిట్యూషన్ ఉంది, మళ్ళీ రత్నకాంత్ కాన్స్టిట్యూషన్ కాదు మీరు రాసి. ప్రిసైజ్గా ఉండాలి. 1/10 100 పేజెస్ నువ్వు చదువుతున్నావు అంటే 1/10లోకి ప్రిసైజ్గా నువ్వు కీవర్డ్స్ మాత్రమే నోట్ చేసుకోగలగాలి. ఈ కీవర్డ్స్ కానీ నీకు కానీ అర్థమైందంటే ఆటోమేటిక్గా కీవర్డ్స్ చూసిన వెంటనే నీకు ధైర్యం వచ్చేస్తుంది. సార్ నోట్ మేకింగ్ అవసరమా, ప్రతి సబ్జెక్ట్కి అవసరమా, ప్రతి సబ్జెక్ట్కి నేను చేసుకుంటే మంచిదా అంటే, సో నా వర్షన్లో మీరు కానీ కోచింగ్ జాయిన్ అయితే క్లాస్ నోట్స్ ఉంటుంది చూసారు, క్లాస్ నోట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ యువర్ నోట్స్. దానికి ఏమైనా అడిషన్ చేసుకోవాలంటే ఒక స్పైరల్ పెట్టుకోండి, అక్కడక్కడ మీరు కొన్ని బ్లాంక్ పేజెస్ వదిలేసుకోండి. మళ్ళీ న్యూస్లో వస్తుంది కదా, యాడ్ ఆన్ చేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ టాపిక్ అనేది నేను కవర్ చేశాను, లేదు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ నేను కవర్ చేశాను అనుకోండి, మళ్ళీ న్యూస్లో వస్తుంది కదా. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక 2 పేజెస్ కానీ మీరు వదిలేసుకున్నారంటే ఆ న్యూస్లో వచ్చింది కానీ ఇక్కడ యాడ్ ఆన్ చేసుకున్నామంటే దట్ ఈస్ యువర్ నోట్ మేకింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రీరైటింగ్, ఇట్స్ ఎ ప్రిసైజ్ నోట్ మేకింగ్. ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎగ్జామ్ ముందు క్విక్గా రివిజన్ అవుతుంది. క్విక్ రివిజన్ అనేది పాసిబుల్ అవుతుంది. కానీ ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే ఇట్ కన్జ్యూమ్స్ టైం. దెర్ ఈస్ నో గెయిన్ వితౌట్ పెయిన్. యూ హ్యావ్ టు టేక్ ద పెయిన్ ఫర్ యువర్ గెయిన్. ఎందుకంటే లాస్ట్లో ఎగ్జామ్స్ రాస్తుంటాం చూసారా, అప్పుడు క్విక్గా ఒక 1 డేలో అట్లా తిప్పేసినావు అంటే ఓకే అన్నీ గుర్తొచ్చినాయి అనుకోవాలి. లేకపోతే ఏం చేస్తావు, పాలిటిక్ ఎగ్జామ్లో ఎకానమీ ఆన్సర్ రాస్తావు. కాబట్టి నోట్ మేకింగ్ అనేది యువర్ చాయిస్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, ఈ ప్రశ్న ఇంక నన్ను అడగకూడదు. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే దాదాపు 12,000 మంది నేను జస్ట్ ఒక షార్ట్ చేశాను దీని మీద. దాదాపు 12,000 మెంబర్స్ చూస్తారు ఈ వీడియో, జస్ట్ 2 minutes వీడియో. ఏంటంటే 2023 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దట్స్ ఓన్లీ ప్రాక్టికల్ అప్రోచ్. సో ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? డిసెంబర్ 2023. ఎన్ని పోస్టులకండి? 89. ఇప్పుడు ఎన్ని పోస్టులు వస్తాయి మళ్ళీ? జస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ 110 to 120, దట్స్ ఇట్. ఒకేసారి మనకి ఏపీలో మనకి 1.5 yearకి 2022లో నోటిఫికేషన్ వచ్చింది, 2023లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి 120 to 130 నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేది ఉంటాయి రెగ్యులర్గా. ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? 1,48,881. ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఏపీపీఎస్సీ వెబ్సైట్. నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? 1.26. ఎంతమంది అటెండ్ అయ్యారు? 91,000. సో స్క్రీనింగ్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? 17th March. సో మై పాయింట్ ఈజ్ దట్ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత? అరౌండ్ 90 days. 90 days. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఎంత టైం ఇస్తాడు? దట్స్ ఇట్. సేమ్ తెలంగాణలో కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు, జూన్లో ఎగ్జామ్ పెట్టాడు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు, జూన్లో ఎగ్జామ్. అందరూ ఏమనుకున్నారంటే లేదు ఎగ్జామ్ జరగదు, ప్రిలిమ్స్ జరగదు, మళ్ళీ అశోక్నగర్లో వచ్చి పోస్ట్పోన్ చేపిస్తాం, డబ్బులు ఇవ్వండి అంటారు. అదొక బ్యాచ్, పోస్ట్పోన్ బ్యాచ్ అంటారు. వాళ్ళు చదవరు,
eternal unemployed youth. They are the unemployed JSC. Not only for you, for your kids, for your grandchildren also. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎంత టైం ఉంటుంది? ఎస్, దట్స్ ఇట్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు సీరియస్ అయినావు అనుకో, నువ్వు ఏం అక్కడ స్ట్రెస్లో ఉండిపోతావు మనం. దెర్ ఇస్ ఎ కపిల్ దేవ్ స్టేట్మెంట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్యాషన్ దెర్ ఇస్ నో ప్లెజర్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్యాషన్ దెర్ ఇస్ నో ప్రెజర్. దిస్ ప్రెజర్, డిప్రెషన్, సప్రెషన్, అప్రెషన్ ఈజ్ అమెరికన్ వర్డ్స్ అండి. వీ డోంట్ నో దిస్ టర్మ్స్ అట్ దట్ టైమ్ అంటాడు. ఈ సేస్ దట్ this pressure, depression, oppression, suppression are American words and we don't know these terms. Now the youth are saying, just a second standard kid is saying that I am feeling pressure because you are worrying about result. ఇక్కడ నీకు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎన్ని రోజుల్లో ఉంటుంది? 90 days. దట్స్ ఇట్. రిజల్ట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారండి. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 4496. 1:50. అంతే కదా. 90 into 5 50, 4500. 4500. యూపీఎస్సీలో 1:13, 13. ఇక్కడ 50. గ్రూప్ 2లో ఏం చేస్తారంటే 1:100 తీసుకున్నారు. ఇంకా ఏంటంటే పెద్ద అప్పుడు హంగామా ఏంటంటే గ్రూప్ 2లో 1:100 తీసుకున్నారు. గ్రూప్ 1 కూడా మేము అదే డిమాండ్ చేస్తాం, డబ్బులు ఇవ్వండి అన్న. అర్థమైందా? సో ఇవంతా నెగిటివిటీ, ఇవంతా మనం పక్కన పెట్టాలి. నా పాయింట్ ఏంటంటే యు ఆర్ వేస్టింగ్ ద సమ్ మెరిట్ స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ అండ్ వేస్టింగ్ ద టైమ్ అండ్ లుకింగ్ అట్ ద సోషల్ మీడియా, స్క్రోలింగ్, వేస్టింగ్ ద టైమ్. If you are a group 1 aspirant, if you are a student of Civic Center, I never ever say that exam will be postponed. In my last 5 years, we have never supported that postponement also. ఎందుకంటే ఒక బస్ వెళ్తూ ఉంది, ఇఫ్ యూ ఆర్ రెడీ యూ జస్ట్ బోర్డ్ ఇట్, విల్ గో, నెక్స్ట్ బస్ ఇట్ విల్ కమ్. అండ్ యూ కెనాట్ స్టాప్ దట్ బస్. మై ఫ్రెండ్ వస్తాడు, నేను ఇంకా రెడీ అవ్వలేదు, టిఫిన్ చేయలేదు, టీ తాగలేదు, అనేది కాదు. బికాస్ ద బస్ హ్యాస్ టు గో, నెక్స్ట్ బస్ విల్ కమ్. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, డోంట్ పాస్ దట్ బస్. లేకపోతే ఏమవుతుందంటే కోర్టు కేసులు ఇవంతా, ఈ యాటిట్యూడ్ అంతా వెళ్ళి, సో యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. యువర్ లైఫ్ ఈజ్ లాక్డ్ ఇన్ అశోక్ నగర్. యూ షుడ్ గో టు అమరావతి. Now look at this one. So screening test is declared. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది 1 year ఉందండి ఇక్కడ. దట్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఇయర్. అప్పుడు మీకు చూడండి March 2024, దట్స్ ఏ ఎగ్జామ్, ఎలక్షన్ డే, ఎలక్షన్ ఇయర్. ఫస్ట్ టైం డేట్లో మనకి జస్ట్ May 2024లోనే ఉందండి. అది పోస్ట్పోన్ అయ్యి 1 year లాగారు. అలా ఎప్పుడు పోస్ట్పోన్ అవ్వదండి. ఎలక్షన్స్ అలాంటి టైంలో మాత్రమే కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది. కానీ మెయిన్స్కి కూడా ఆ పాయింట్ ఏంటంటే తెలంగాణలో జస్ట్ జూన్లో ఎగ్జామ్ జరిగితే, జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగితే అక్టోబర్లో మెయిన్స్ అయిపోయింది. 6th June 2024 ప్రిలిమ్స్ ఈజ్ ఓవర్ ఇన్ తెలంగాణ గ్రూప్ 1. October 21st మెయిన్స్. ఎన్ని మంత్స్ టైం ఉంది? 4 months. హౌ మెనీ పేపర్స్? అక్కడ 6 పేపర్స్. తెలంగాణ గ్రూప్ 1లో 6 పేపర్స్, ఇక్కడ 5 పేపర్స్. నేను 100 days మాత్రమే ఇస్తాను. అది కూడా ప్రాబ్లం ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్కి అటు ఇటు పెడతాం. యూపీఎస్సీ మెయిన్స్కి అటు ఇటునే ఉంటుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకి ఎప్పుడు ఉంటాయి? ప్రిలిమ్స్ ఎన్ని రోజులు ఉంటుంది? మెయిన్స్కి 90 to 100 days. అంటే దాని అర్థం ఏంటంటే 6 months. 6 monthsలో సిలబస్ అవుతుందా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే? సో అందుకోసం నేను చెప్తుంటాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాళ్ళు రీడర్స్, నోటిఫికేషన్ రాకముందు చదివేవాడే ర్యాంకర్స్. ఆ యాటిట్యూడ్, మైండ్ సెట్, నీ చుట్టుపక్కల ఈ నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉండకూడదు. దట్స్ మై పాయింట్. పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చదువుదాము, టైం లేదు, 3 hours చదువుదాం, 4 hours చదువుదాం, స్లోగా నీకంతా ఒక కోటా ఉంటేనే నువ్వు నీ యొక్క టైం అనేది ఉంటుంది. లేదంట జాబ్ క్యాలెండర్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందంట, 2026లో ఏమీ నోటిఫికేషన్ ఉండవంట అంటాడు అప్పుడు వచ్చి. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు స్మైల్ అండ్ బీ కీప్ డిస్టెన్స్ విత్ యూ. దానివల్ల ఏమవుతుందంటే యువర్ టైమ్ ఈజ్ వేస్టెడ్. నోటిఫికేషన్ రాకపోతే ఏమవుతుంది? ఇంకొక ఎగ్జామ్ రాస్తాం. యువర్ సిలబస్ హ్యాస్ టు బీ కంప్లీటెడ్. నీకు చెప్పాను కదా, ఇది అయిపోయిందా, ఇది అయితే అప్పుడు నీకు అయిపోయినట్టు సిలబస్. ఏంటి? వర్క్ బుక్స్ 13 వర్క్ బుక్స్
ఎస్, పీవైక్యూస్ అయిపోయిన తర్వాత అప్పుడు వెయిట్ చేయి. అంతేనా? ఎప్పుడు నువ్వు వెయిట్ చేయాలా? పీవైక్యూస్ అయిపోయిన తర్వాత, వర్క్ బుక్స్ అయిపోయిన తర్వాత, దెన్ యూ షుడ్ వెయిట్. ఇంకా రాలేదు, ఐఎమ్ రెడీ అని అప్పుడు పోయి లెటర్ రాయి, సార్ ఇవన్నీ నేను చేసేస్తున్నాను, ఇంకా మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేసి. సో దట్ షల్ బి ది అప్రోచ్ టువర్డ్స్ ద గ్రూప్ 1 ఎగ్జామ్. మై ఫేమస్ కొటేషన్ for every orientation, I will repeat this one. What is this quotation? Now that's it. The best time to prepare for the competitive exam is before notification. The second best time is after notification కాదు, ఇప్పుడే, ఈరోజే, ఈ క్షణమే. సో ద బెస్ట్ సెకండ్ టైం అనేది టుడే. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మనం మాత్రమే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, సివిల్స్ అయినా సక్సెస్ అవ్వగలం. మీరు అప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పచ్చు. మ్యాంగో ఫ్రూట్స్ అందరికీ ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడే మ్యాంగో ట్రీ నాటండి, అది కాయలు కాసే లోపల మీకు సర్వీస్ వచ్చేసేయాలి. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు మనము ఎక్స్క్లూజివ్గా ఇక్కడ డీల్ చేస్తున్నాం మనం. సో గ్రూప్ 1 పీసీఎం క్లాసెస్ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అనేది మనకి 365 days సివిక్ సెంటర్లో నడుస్తూ ఉంటుంది. దట్స్ ఏ హాల్ మార్క్ ఆఫ్ సివిక్ సెంటర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిషన్ 1000 అనేది వన్ ఆఫ్ ది సాటిస్ఫాక్టరీ ప్రోగ్రామ్ ఫ్రమ్ సివిక్ సెంటర్. ఈ వర్క్ బుక్స్ నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, 13 వర్క్ బుక్స్. దానికి పీవైక్యూస్ విత్ మోడల్ ఆన్సర్స్ కూడా రిలీజ్ చేస్తాం మెయిన్స్కి. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. నేను బల్లగుద్ది చెప్పగలను, ఆ బుక్స్ వచ్చిన తర్వాత ఎవరైనా మెయిన్స్ రిపీటర్స్, లేదు సార్ మొన్న నాకు ఎంపీడీఓ వచ్చింది 1:2లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నా పేరు రాలేదంటే ఆ 13 వర్క్ బుక్స్ ఆ చేతిలో పెట్టేసి అతనికి నువ్వు రాసుకొని వచ్చి మళ్ళీ కనిపించాను అంతే. దట్స్ ఇట్. మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ ఓవర్. అతను ఏం చేస్తున్నాడంటే కూర్చొని చదువుకుంటున్నాడు. లక్ష్మీకాంత్ ఉండే ఇంకొక రత్నకాంత్ రాస్తున్నాడు. ఎస్, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. యూనియన్ బడ్జెట్ ఉంటే మళ్ళీ ఈయన బడ్జెట్ రాస్తాడు. దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది చూడండి, ఎంత టైము కన్జ్యూమ్ అవుతుంది. సో జస్ట్ 8 months కానీ మీరు కానీ 6 hours కానీ చదివినారంటే మీ టార్గెట్ చెప్పడండి. ఇప్పుడు 13 మెయిన్స్ వర్క్ బుక్స్, 47 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేస్తున్నావు అనుకోండి, ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోతుంది, గ్రూప్ 1 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 2027 యూపీఎస్సీ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో అలా మీకు టార్గెట్ అప్రోచ్లో కానీ ఉంటే మీకు ఇక్కడ క్లాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే, నీకు 30 days ఫార్ములా ఉంటుంది, 30 daysలో ఒక సబ్జెక్ట్ అవుతుంది, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఆన్లైన్ స్టూడెంట్స్ 8 to 10:30, నెక్స్ట్ 11 to 1:30, మండే టు ఫ్రైడే, సాటర్డే ఎగ్జామ్ అండ్ మెంటర్షిప్. మెంటర్షిప్ అంటే ఏం లేదు, మళ్ళీ ధర్మ సందేహాలు వస్తుంటాయండి. ధర్మ సందేహాలు, సార్ నేను రాసినది అర్థమవుతుందా, ఇది సరిపోతుందా, నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఇట్లా కొన్ని సందర్భాలు వస్తుంటాయి. నాకు ఫుడ్ పడట్లేదు, హాస్టల్లో ఇష్యూ ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అట్లాంటిది మెంటర్షిప్ అనేది ఎమోషనల్ సపోర్ట్. నువ్వే కదా అందరికీ అదే సమస్య ఉందని చెప్తాను నేను, అంతే కదా. హాస్టల్లో ఉంటే నీకు అదే సమస్య, అందరికీ అదే సమస్య, దాన్ని తట్టుకుంటేనే మనం ఏదైనా తట్టుకోగలం. కాబట్టి అది మెంటర్షిప్ అనేది ఎమోషనల్ సపోర్ట్. మీరు ప్రతి సాటర్డే ఇక్కడ నేను అవైలబిలిటీలో ఉంటాను, నాతో పాటు అకాడమిక్ డైరెక్టర్ ఉంటారు, ఇంకొక కెరీర్ గైడ్ కూడా అవైలబిలిటీలో ఉంటారు. మెంటర్షిప్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీరు ఎప్పుడైతే లో ఉంటారో, ఇప్పుడు కొంత ఏం కాదు చదువు అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు అని చెప్పడమే మెంటర్షిప్. ఓకేనా? అది దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. సో ఇది మనకి క్లాసెస్ అనేది మనకి జరుగుతుంది. ట్రాకింగ్ షీట్ ఉంటుంది. ట్రాకింగ్ షీట్ ప్రకారం లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్లోనే ఉంటుంది. టైం బౌండ్ అయిపోతుంది క్లాసెస్. 8 months అనేది కంప్లీట్ అయిపోతుంది. 8 months అయిపోతుంది. మీరు ప్యారలల్గా నేను రిమైండ్ చేసేది ఏంటంటే పీవైక్యూస్ సాల్వ్ చేసేసుకోవాలి. ఎగ్జామ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్స్ జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ స్కిప్ చేస్తుంటాడు. ఎందుకు స్కిప్ చేశారు చెప్పండి? ఆ వీక్ నేను అటెండ్ అవ్వలేదు సార్ క్లాస్ అంటాడు. వేరే పర్సనల్ ఇష్యూ సార్ అంటాడు. పర్సనల్ ఇష్యూ అంటే దెర్ ఇస్ నో పర్సనల్ ఇష్యూ. వన్స్ యూ స్టార్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ దెర్ ఇస్ నో పర్సనల్.
రేపు సర్వీస్ వచ్చినాక నీకు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. ఇది 9 to 6 జాబ్ కాదు, ఓకేనా? ఆ మైండ్ సెట్ ఇక్కడే తయారవుతుంది మీకు. సో బ్రేక్ అనేది 3 days కంటే ఎక్కువ తీసుకోకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళావా, లేకపోతే గోవాకి వెళ్ళావా, బ్యాంకాక్కి వెళ్ళావా, అయినా మళ్ళీ 4th day ఇక్కడికి వచ్చేసేయాలి. 4th day కంతా నువ్వు లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఫస్ట్ 3 months చదివినా 3 years చదివినా కానీ సిలబస్ అంతా మర్చిపోతావు. అందుకోసం నేనేం చెప్తానంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, PYQ బుక్ చేతిలో పట్టుకెళ్ళు. అప్పుడు నువ్వు జస్ట్ ఒక 1/2 hour రివైజ్ చేసినావు అనుకో, అమ్మాయి గుర్తుందనుకో. దట్స్ ఇట్, సింపుల్ టెక్నిక్. లేకపోతే ఏమవుతుందంటే సో చాలా ఇంటికి వెళ్ళకుండా 6 months అతను ఇక్కడే కూర్చొని అశోక్ నగర్లో కూర్చొని చదువుతుంటాడు. ఇంటికి వెళ్తాడు 2 weeks, పేరెంట్స్ ఏం చెప్తారు, లేక వచ్చావు, ఇంకో 2 రోజులు ఉండు, రేపు వెళ్ళు కానీ, సాటర్డే వెళ్ళు కానీ, ఇక్కడ నుంచి చదువుకోకూడదు అంటారు. నువ్వు ఎమోషనల్ లాక్కేస్తారు వాళ్ళు, అక్కడ నువ్వు బైండ్ అవ్వకూడదు. సో వచ్చేసేయాలి, ఓకేనా? సో 3 days కంటే నువ్వు కావాలంటే ప్రతి మంత్ వెళ్ళు ఇంటికి, ఇబ్బంది లేదు. ఎవ్రీ మంత్ యూ గో టు హోమ్, నో ఇష్యూ. బట్ యూ షుడ్ నాట్ స్పెండ్ మోర్ దాన్ 3 days. నేను కూడా ఇప్పుడు ఇంటికి వెళ్తే 3rd day కంతా రిటర్న్ వచ్చేస్తాను. తాత్కాల్లో వెళ్తాను, తాత్కాల్లో వచ్చేస్తాను. ఎస్, తాత్కాల్లో వెళ్తాం, తాత్కాల్లో వచ్చేసేయాలి. దాని అర్థం ఏంటంటే సో నీకు వచ్చేసాను ఇక్కడ మనకి ఏం జరుగుతుందని తెలుస్తుంటుంది. నువ్వు అక్కడ ఉన్నావంటే యు ఆర్ డిస్కనెక్టెడ్ విత్ ద సబ్జెక్ట్. సో దట్స్ వై దీస్ ఆర్ నాట్ రాకెట్ సైన్స్ సబ్జెక్ట్, బట్ విల్ ఎవాపరేట్ లైక్ ఏ రాకెట్ ఫియర్. అందుకోసం వీటిని జనరల్ స్టడీస్ అంటారు. జనరల్ సబ్జెక్ట్స్, మెమరీ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్, అనాలిసిస్ బేస్డ్. అది ఒక మ్యాథ్స్ అనుకో, పైథాగరస్ థీరం, A² + B² ఉందా ఫార్ములా? A + B² A² + B² + 2AB. ఈ బ్రాకెట్ 2AB ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ సార్ని అడగని చెప్తే. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ సో కొంత మీకు డిసిప్లిన్ అనేది ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఫైర్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఏముండాలి? ఫస్ట్ మీలో మీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ నేను చేయగలను అనే ఒక నమ్మకం ఉంటే అప్పుడే ఏదైనా సాధించగలను. నీకు రాదులేరా, దెర్ ఇస్ వన్ సేయింగ్, నాయక్ ఈజ్ దే, తెలంగాణ. వాళ్ళ మామయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, సబ్ ఇన్స్పెక్టర్గా. వాళ్ళ మామయ్య ఇతనికి ఏం చెప్పాడంటే, అతని పేరు సాయి నాయక్ సంథింగ్, తెలంగాణ గ్రూప్ బ్రోచర్ ఒకసారి తీసుకో, PCMది. అతను ఫస్ట్ టైం వచ్చి నేను మీట్ అయిన తర్వాత, సార్ మా మామయ్య ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, అతను చెప్పిన సలహా ఏంటంటే Group 1 నీకు అవ్వదురా, Group 2 చదువుకో, Group 2 కంపల్సరీ వచ్చేస్తుంది అన్నాడు. కానీ నా బ్రెయిన్లో ఏదో Group 1 కొట్టాలని ఉంది సార్, Group 1 కొట్టాలని ఉంది. నేనేం చెప్పానంటే, సరే ఐ అగ్రీ, నీకు ఎవరికైనా సీఎం అవ్వాలనుకుంటాం కానీ DCM అనుకోవాలనుకోం కదా, అంతే కదా. సో దట్స్ యాస్పిరేషన్, హ్యూమన్ యాస్పిరేషన్స్. ఐ గేవ్ ఒక 10 రోజులు నువ్వేం చేస్తావంటే రోజు వచ్చి 5 క్వశ్చన్స్ రాయి, రోజు 5 క్వశ్చన్స్ రాయి. ఈ 5 క్వశ్చన్స్ రాసిన తర్వాత 10వ రోజు తర్వాత నన్ను మీట్ అవ్వు. ఎప్పుడు మీట్ అవ్వమని చెప్పాను? బి సందీప్ నాయక్, 253 ర్యాంక్, ఇప్పుడు DSP అతను. 10 రోజులు నువ్వు రాయి, 10వ రోజు నన్ను వచ్చి మీట్ అవ్వు. నీ మీద నీకు నమ్మకం ఉందా లేదా నీకే తెలుస్తుంది, రాయగలుగుతున్నావా లేదా. అతను రాశాడు, Group 1 కొట్టాడు, అతను DSP, వాళ్ళ మామయ్యకి సర్వీస్ రాలేదు. అదే మామయ్య కొద్ది రోజుల తర్వాత మీట్ అయ్యాడు, సార్ నాకు ఇప్పుడు ఫ్యామిలీలో ఇజ్జత్ పోతుంది సార్, ఈసారి ఎట్లయినా కొట్టాలి నేను. సో ఇక్కడ అర్థం ఏంటి? అతని మీద అతనికి నమ్మకం ఉండాలి అని ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ చేశాడు, ఎఫర్ట్ పెట్టాడు. సో దాని అర్థం ఏంటంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అప్పుడే నువ్వు సర్వీస్ తెచ్చుకోవాలి. సో దట్స్ ఇట్. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫీజ్ డీటెయిల్స్, బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్యాచ్ వచ్చి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2nd March 2026 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఓరియంటేషన్ కూడా ఉంటుంది. ఆ ఓరియంటేషన్లో ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటి, సబ్జెక్ట్ ట్రెండ్స్ అండి. ఈరోజు నేనేం చెప్పానంటే మ్యాంగో ఎట్లా నాటాలి నేర్పించాను. నాటిన తర్వాత వదిలేస్తే సరిపోతుందా? నీళ్ళు పోసుకోవాలి, రోజు కలుపు తీయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి.
లేకపోతే ఫ్రూట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి వస్తుంది. సో ట్రెండ్స్ ఏంటి, నెక్స్ట్ మెయిన్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎస్ఏ ఏంటి, ఇట్లా మీకు ఎగ్జామ్ ట్రెండ్స్ ఇంకోసారి చెప్తారు. దీంట్లో మీకు ఎగ్జామ్ అప్రోచ్ తెలుస్తుంది. క్లాసెస్ వచ్చేది మనకి 2 మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికి ఫీజ్ డీటెయిల్స్ అదేవిధంగా ఏమన్నా ఉంటే నన్ను అడగద్దండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, లేదు వాకిన్ వచ్చినా కానీ మీరు తీసుకోవచ్చు. ఓకే. So online students, if you are not having any doubts or clarification, the session is over. Thank you so much. I wish all the best. Thank you.